మనతో ప్రొఫెసర్ మాడబూస్ శ్రీధర్ నాకు చాలా కాలం మిత్రులు, ఒక రకంగా సలహాదారు. సో ఫ్రెండ్, అడ్వైజర్ అయిన డాక్టర్ మాడబూస్ శ్రీధర్ మనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాసిన లేఖ అనేక రాజ్యాంగపరమైన క్వశ్చన్స్ ను మన ముందుంచింది. ఇది ఎందుకంటే ఒక సిట్టింగ్ జడ్జి పైన చీఫ్ జస్టిస్ కు ఒక ఎగ్జిక్యూటివ్ హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రాసిన లేఖ. సో దెర్ ఇస్ ఏ సీమింగ్లీ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. సో ఇది ఎలా రిజాల్వ్ కావచ్చు, అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అంటున్నారు. భారత ప్రజాస్వామ్యంలోనే ఇలాంటి ప్రెసిడెంట్ అంటున్నారు. సో ఏం జరుగుతుంది, రాజ్యాంగపరమైన క్వశ్చన్స్ ప్రొఫెసర్ మాడబూస్ శ్రీధర్ తో చర్చించుదాం. ప్రొఫెసర్ శ్రీధర్ గారు నల్సార్ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గా, ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా, ఇలా రకరకాల హోదాల్లో విశేషమైన పరిజ్ఞానంతో రాజ్యాంగపరమైన అంశాలపైన లోతైన అధ్యయనంతో చెప్పగలిగేటువంటి సమర్థుడు. సో శ్రీధర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ టుడే. నమస్కారం అండి, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీధర్ గారు, ముందుగా మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి, ఇది మనం ఒక కన్వర్జేషన్ స్టైల్లో నడుద్దాం. ఇది ఒక కొత్త ప్రయోగం యూట్యూబ్ లోనే. యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, వ్యక్తిగతంగా ఎవరైనా మాట్లాడుంటుంది, కానీ ఇద్దరు వ్యక్తులు సబ్జెక్ట్ పైన ఒక రకంగా పరస్పరం ఐడియాస్ షేర్ చేసుకొని ఒక కొత్త ప్రయోగం మనం మొదలు పెడదాం. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ ఇన్నోవేటివ్ ఐడియా టు హ్యావ్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ మీ. సో అవునండి, ఇది అట్లా మాట్లాడుకోవాల్సిన విషయమే. ఇట్ ఈస్ సచ్ ఏ టాపిక్. యా, ఒక చీఫ్ మినిస్టర్ ఒక సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జి పైన చీఫ్ జస్టిస్ కు లేఖ రాయవచ్చా? ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్లీ అలౌడ్? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నికైన ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రి. అయితే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సవాలు చేయడం వల్ల అనేక డజన్ల కొద్ది రిట్ పిటిషన్లలో ఆయన ఒక పార్టీ అంటే ఏంటంటే పొలిటికల్ పార్టీ అని కాదు, ఒక పార్టీ అంటే ఒక రెస్పాండెంటో, వాదియో ప్రతివాదిగానో అందులో ఉన్నారు. అయితే అందులో చాలా తీర్పులు ఆయనకు ప్రతికూలంగా వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని ఒకటి రెండు అనుకూలంగా కూడా వచ్చి ఉండవచ్చు, లెక్కకి చూస్తే తెలుస్తాయి. అయితే చాలా తీర్పులు ప్రతికూలంగా వచ్చినాయి కనుక ఆయనకి ఒక అనుమానం వచ్చింది అని అనుకుంటాను. ఆ లేఖను బట్టి ఆయనకు అనుమానం వచ్చింది, ఏమని, నా పట్ల వ్యతిరేకత ఉంది, ఎనిమాసిటీ ఉంది. ఆయన రాసిన లేఖలో కూడా అది వాడాడు ఆ పదాన్ని, దేర్ ఇస్ అన్ ఎనిమాసిటీ అగేన్స్ట్ మీ అని. హైకోర్ట్ ఈజ్ ఎంటర్టైనింగ్ అన్ ఎనిమాసిటీ అన్నట్టుగా ఆయన ఒక చోట రాశారు. ఆ ఎనిమాసిటీకి సంబంధించిన అనుమానాలను తీర్చుకోవడానికి ఆయనకి పూర్తి అధికారాలు ఉన్నాయి ఒక వ్యక్తిగా. అది ఒక భారతదేశ రాజ్యాంగపరమైన స్వాతంత్రాల్లో అదొకటి. ఆయన అక్కడికి రాసుకున్నారు. ఎవరికి రాసుకున్నారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి. ఆయన టాప్ మోస్ట్ పర్సనాలిటీ కనుక ఆయన నివేదన చేసుకున్నారు. ఏమని, ఇట్లా నా పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, ఈ పక్షపాతంగా వ్యవహరించడానికి కారణం సుప్రీంకోర్టులో ఉన్న ఒక జడ్జి గారు, మన జస్టిస్ రమణ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అన్నారు. అయితే ఒక పార్టీ టు ది లిటిగేషన్గా, అంటే ఒక కోర్టులో ఉన్న వివాదానికి సంబంధించిన ఒక వ్యక్తిగా, న్యాయార్థిగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఫిర్యాదు ఆయన చేయొచ్చు. అయితే ఇక్కడ మన ముందున్న సమస్య ఏంటంటే, ఈ ఫిర్యాదుని ప్రభుత్వం తరపున చేశారు ఒకటి, అది సమస్య కాదు, చేయొచ్చు. ప్రభుత్వం తరపున చేసిన ఒక ఫిర్యాదుని సంబంధించిన విషయాన్ని అక్టోబర్ 6వ తారీఖున ఫిర్యాదు చేస్తే దాన్ని నిన్న మొన్న ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశంలో తన అధికారిక సలహా ద్వారా ప్రచారణీకానికి వెల్లడించారండి. ఈ వెల్లడి చేయడం యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ వెల్లడి న్యాయపరంగా కరెక్టా కాదా అనే మీమాంసకు, వివాదానికి ఇది దారితీసే విధంగా ఉందండి. ఎప్పుడైతే మీరు ఒక సర్వోన్నతాధికారికి చేసిన ఫిర్యాదుని మీరు బయటపెట్టారో, అప్పుడు దాని అర్థం ఏమిటంటే మీరు మీడియాకు కూడా ఇవంతా చెప్పదలుచుకున్నారు అని అర్థం. అంటే ఇప్పుడు మీడియాలో, అంటే జనమాధ్యమంలో జనుల మధ్య ఈ రచ్చని లేదా ఈ విషయాన్ని చర్చించే ఒక పరిస్థితి తీసుకొచ్చి పెట్టినట్టు అయిందండి. ఇది కాస్త ఆలోచించవలసిన విషయం, వివాదాస్పదమైన విషయం.
శ్రీధర్ గారు, ఇక్కడ ఒక అంశము మీకు తెలియంది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 211, ఆర్టికల్ 212 లెజిస్లేచర్కు, జ్యుడిషియరీకి, ఆ స్టేట్ లెవెల్లో జ్యుడిషియరీకి ఏ రకమైన సంబంధం ఉండాలి, లెజిస్లేచర్కు సుప్రీంకోర్టుకి ఏ రకమైన సంబంధాలు ఉండాలని నిర్వచిస్తుంది. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 211 ప్రకారం శాసన వ్యవస్థలో, శాసనసభలో ఒక సుప్రీంకోర్టు జడ్జికి సంబంధించినటువంటి కండక్ట్ను చర్చించడానికి వీల్లేదు. సో వీలు లేదు గనక అసెంబ్లీని ఆర్టికల్ 211 బైపాస్ చేస్తానికే జగన్మోహన్ రెడ్డి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టాలనుకున్నాడు. కానీ అసెంబ్లీ ద్వారా పెట్టడానికి వీలు లేదు గనక, పార్లమెంట్ ద్వారా పెట్టడానికి కూడా వీలు లేదు గనక ఆర్టికల్ 121 ప్రకారం పార్లమెంట్లో ఒక సుప్రీంకోర్టు జడ్జి కండక్ట్ పైన చర్చించకూడదు కనుక అంటిల్ దేర్ ఇస్ అన్ ఇంపీచ్మెంట్ మోషన్, అభిశంసన తీర్మానాన్ని టేకప్ చేస్తే తప్ప అలా మాట్లాడటానికి వీలు లేదు కనుక, అంటే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 121, 211 బైపాస్ చేసేందుకే జస్టిస్ రమణపై తన అభిప్రాయాల్ని, తన ఆరోపణల్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. పబ్లిక్ డొమైన్లో పెట్టడం వల్ల సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో తీర్పు చెప్పింది, మీకు తెలియదు కాదు. సో ఈఎంఎస్ నంబూదిరిపాద్ కేసు, నర్మదా బచావ్ ఆందోళన్ కేసు, అవన్నీ వేరేవి సార్. మనం వీటితో దాన్ని మిక్సప్ చేయడానికి వీల్లేదు. సారీ ఫర్ ఇంటరప్టింగ్ యూ. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ 211 కానీ 121 కానీ ఇక్కడికి అసలు దీనికి సంబంధం లేదండి. దానికి దీనికి, ఈ సంఘటనకి దానికి అసలు పొంతన లేదు. వాటిని మనం ఇన్వోక్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని బైపాస్ చేయడం కూడా కాదండి. ఇది ఒక వ్యక్తి ఫిర్యాదు చేస్తున్నాడు, ఒక పక్షపాత ధోరణిలో కనపడుతున్నదని అనుమానంతో ఫిర్యాదు చేస్తున్నాడు, అంతే. అయితే ఆ ఫిర్యాదుని బయట పెట్టడం అనేది ఏమవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా అనేది మనం చూడాలి. ఇక్కడ అసెంబ్లీ ప్రస్తావన లేదు. నా క్వశ్చన్ ఏంటంటే అది కాదండి. నా క్వశ్చన్ ఏంటంటే ఒక వ్యక్తిగా ఆయన ఆరోపణ, ఆయన చీఫ్ జస్టిస్ రాయలేదు. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చీఫ్ జస్టిస్ రాశాడు. అందువల్ల శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చర్చ టేకప్ చేయడానికి వీలు లేదు కనుక పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ఒక మీడియా కాన్ఫరెన్స్ లో చీఫ్ జస్టిస్ కు రాసిన ఒక లేఖను మరి చీఫ్ జస్టిస్ అనుమతి ఉన్నట్లు లేదు, అనుమతి ఉన్నదా లేదా మనకు తెలియదు, దాన్ని విడుదల చేశారు. విడుదల చేయడము కోర్టు ధిక్కరణ కాదా? సుప్రీంకోర్టు ఈఎంఎస్ నంబూదిరిపాద్, నర్మదా బచావ్ ఇలాంటి కేసుల్లో చెప్పినట్లుగా ఇది న్యాయ వ్యవస్థ పట్ల గౌరవాన్ని, జడ్జిల పట్ల గౌరవాన్ని ప్రజల్లో, షార్టర్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద కోర్ట్స్ అండ్ జడ్జెస్, ఇది ఐస్ ఆఫ్ ద పీపుల్ కిందికి వచ్చి ఇది కోర్టు ధిక్కరణ నేరం కిందికి రాదా? మీరు ఇప్పుడు అడిగింది అదే ప్రశ్న, కరెక్ట్ ప్రశ్న అది. అయితే 211 కింద ఆయన అసెంబ్లీలో పెట్టదలుచుకున్నాడా లేదా మనకు తెలియదు కనుక దాని ప్రస్తావన లేదు. ఇక పార్లమెంట్కి సంబంధించి మనకు అక్కరే రాదు. ఇక మీరు మొదట రాజ్యాంగ పరంగా మీరు అడిగిన ఒక ప్రశ్నకు టూకీగా కొంత సమాధానం చెప్తాను. మన రాజ్యాంగము న్యాయ వ్యవస్థను, కార్యనిర్వాహక వ్యవస్థను సపరేట్ చేయాలి అని, స్ట్రిక్ట్గా సపరేట్ చేయాలి అని చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. అట్లాగే న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ కూడా సపరేట్గా ఉంటాయని చెప్పింది. అయితే ఈ మూడు వ్యవస్థల యొక్క పరిధులను నిర్ధారిస్తూ ఈ మూడిటి మధ్య అధికారాల వ్యవహారాల నిర్వహణలో సమతౌల్యం పాటించాలని, ఒక బ్యాలెన్స్ ఉండాలని, చెక్స్ అండ్ బ్యాలెన్స్లుగా ఈ మూడు ఒకదాని మీద ఒకటి చెక్ లాగా, బ్యాలెన్స్ లాగా వ్యవహరిస్తూ ఉంటాయి అని మన సారాంశం అండి, రాజ్యాంగ సారాంశం. అయితే ఇక్కడ ఇతను మన ముఖ్యమంత్రి గారు చేసిన ఇది ఫిర్యాదు అండి, ఇది ఫిర్యాదులో ఆరోపణలు ఉంటాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈఎంఎస్ నంబూదిరిపాద్ గారు చేసింది విమర్శ అండి. అది ఆ విమర్శ ఏమన్నాడంటే ఆయన, మనం అది కూడా మాట్లాడుకోవాలి. మీరు చాలా రిలవెంట్ ప్రశ్ననే, అది హైలీ రిలవెంట్ ప్రశ్న. ఎందుకంటే ఈయన పబ్లిక్గా ఈ లెటర్ని బయట పెట్టినాడు కనుక ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవునా కాదా అనేది మనం ఖచ్చితంగా చర్చించాల్సిందే. అయితే ఇప్పుడు మన ప్రశాంత్ భూషణ్ కానీ, అంతకుముందు ఈఎంఎస్ నంబూదిరిపాద్ కానీ వారు అన్నది ఏంటంటే సుప్రీంకోర్టు ప్రజల పక్షాన లేదు, పేదల పక్షాన లేదు, ఇంకెవరి పక్షానో, సంపన్నుల పక్షానో, భూస్వాముల పక్షానో వ్యవహరించి పనిచేస్తున్నది నంబూదిరిపాద్ అన్నారు. ప్రశాంత్ భూషణ్ ఏమో ప్రజాస్వామ్య వ్యవస్థల కూల్చివేతలో మిగతా శక్తులు చాలా చురుగ్గా ఉంటే ఈ ప్రధాన న్యాయమూర్తుల పాత్ర సుప్రీంకోర్టు పాత్ర చరిత్రలో గమనించదగ్గదిగా ఉంది అని ఆయన వ్యాఖ్యానించారండి ప్రశాంత్ భూషణ్. ఇవి విమర్శలు సార్, ఇందులో ఆరోపణలు లేవు.
ఒక కోర్టు యొక్క ఓవరాల్ వర్కింగ్ పైన ఒక అభిప్రాయ వ్యక్తీకరణ ఉంది. అది కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యక్తీకరణ అనే అభిప్రాయానికి సుప్రీంకోర్టు 2 సందర్భాల్లోనూ వచ్చింది. అందువల్ల ఆయనకు 50 రూపాయల జరిమానా, ఈయనకు ₹1 జరిమానా విధించారు ఇది సుప్రీంకోర్టు వారు. సరే, అది కరెక్టా కాదనేది మన పక్కకు పెడదాం, మనకు సంబంధించిన విషయం కాదు. అయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏమిటి అనేది మీరు మాట్లాడారు ఇదివరకు చాలా సందర్భాల్లో, నేను కూడా మాట్లాడాను. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటంటే, దాని స్థూలంగా చెప్పాలంటే, ఇది సూక్ష్మంగా చెప్పాలంటే, ఒక కోర్టు పనితీరులో జోక్యం చేసుకుని కోర్టును పనిచేయకుండా నిరోధించే ఒక వ్యాఖ్యానాన్ని, ఒక ప్రక్రియని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనాలి అని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 చెప్తున్నది. అట్లాగే వివిధ తీర్పుల్లో చాలా స్పష్టంగా ఏముందంటే, ఒక అబ్స్ట్రక్షన్ టు జ్యుడిషియల్ ప్రాసెస్ ఏర్పడినప్పుడు, కోర్టు పనితీరుకి అవరోధం కలిగించినప్పుడు దాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలని ఒకటి. కోర్టు యొక్క పరువు ప్రతిష్టలను పూర్తిగా దిగజార్చి ఒక నిందాత్మకమైన ఆరోపణలు కోర్టు పైన చేసి తద్వారా కోర్టును డిమోరలైజ్ చేసే పనిని కూడా అబ్స్ట్రక్షన్ టు ది యాక్టివిటీ ఆఫ్ ది కోర్ట్ అని నిర్వచించారండి. ఆ విషయాన్ని మొన్న ప్రశాంత్ భూషణ్ గారి కేసులోను, అంతకుముందు EMS నంబూదిరి కేసులోను వాడు రీఇటరేట్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యానాలు కోర్టు పనితీరుకు అడ్డంకి వస్తాయని. ఇక ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆ లేఖలో ఉన్న ఆరోపణల ప్రభావాన్ని కాస్త పరిశీలిద్దాం. ఆయన ఏమన్నారంటే, తన పట్ల పక్షపాతంగా తనకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని ఒక ఆరోపణ. రెండోది ఏంటంటే, కేంద్రంలో ఢిల్లీలో ఉన్న న్యాయ వ్యవస్థలో ముఖ్యుడుగా ఉన్న ఒక కీలకమైన వ్యక్తి మన జస్టిస్ ఎన్వి రమణ గారు ఇక్కడ వీరి యొక్క పనితీరుమైన ప్రభావితం చేస్తున్నారు, అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ చూపుతున్నారన్నారండి. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ. దీన్ని నిరూపించడం కూడా చాలా కష్టం. దీనికి ఏం సాక్ష్యాలు ఉంటాయో, ఏ విధంగా విచారిస్తారో నేను కానీ మీరు కానీ ఇప్పుడు మనం చెప్పుకోలేమండి దాని గురించి. సరే, ఇందులో ఇంకొక పాయింట్ ఏముందంటే, మనం సీరియస్గా గమనించాల్సింది, సుప్రీంకోర్టు జడ్జి మీద, సిట్టింగ్ జడ్జి మీద వ్యాఖ్యానమే కాకుండా ఇక్కడ హైకోర్టులో సిట్టింగ్ జడ్జెస్, కొన్ని డజన్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లను విచారిస్తున్న సిట్టింగ్ జడ్జెస్ మీద కూడా ఇది ఒక తీవ్రమైన ఆరోపణ అండి. అంటే యు ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అని వీరిని అనడం, యు ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అని వారిని అనడం, ఈ రెండు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఇందులో. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ 5 జడ్జిలో 6 జడ్జిలో ఎవరిపై అయితే పేర్లు అయితే వీరు చెప్పారో, ఈ మన ముఖ్యమంత్రి గారి లేఖలో చెప్పారో, వారు విచారిస్తున్న బెంచ్లు కొన్ని ఉన్నాయండి. వారు బెంచ్లో కూర్చుంటున్నారు, ధర్మాసనాల్లో ఉన్నారు, డివిజన్ బెంచ్లో అట్లా ఉన్నారు. వారి సౌకర్యాలను బట్టి సింగిల్ జడ్జి గాను, డబుల్ బెంచ్ జడ్జి గాను వింటున్న అనేక పిటిషన్లు ఉన్నాయండి. ఆ పిటిషన్లను ఏం కావాలండి ఇప్పుడు? ఇది రియల్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ హియరింగ్ ఆఫ్ ది కేసెస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ బిఫోర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండి. కనుక ఈ పరిస్థితులు చూస్తే మొత్తం ఈ కామెంట్స్ను మనం దాన్ని ఏమనాలి, కోర్టు పనితీరును అబ్స్ట్రక్ట్ చేస్తున్నట్టుగానే మనం భావించాలి. కానీ మీ భావన, నా భావన తీర్పు కిందకి రావండి. ఇది మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద సుప్రీంకోర్టు, హైకోర్టు పరిగణించి ఇరుపక్షాల వాదనలు విని అందులో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పాత్ర కల్పించి వారి వాదనలు విన్న తర్వాత ఎప్పుడో తేలాల్సిన విషయం ఉండదు. కాబట్టి మీరన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికి సమాధానం అది. ఇంకొక విషయం శ్రీధర్ గారు, ఇప్పుడు ఇటీవల మనం ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ జుడిస్ప్రుడెన్స్ అంటే కోర్టు ధిక్కరణ నేరానికి సంబంధించిన కోర్టుల తీర్పులను పరిశీలిస్తే క్లియర్గా ఒక విమర్శను కూడా అబ్స్ట్రక్షన్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయ ప్రక్రియకు అడ్డంకిగా న్యాయ వ్యవస్థ భావిస్తోంది. ఇలాంటి భావన సరైంది కాదు అని మనలాంటి వాళ్ళని చాలాసార్లు చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ ఆ విమర్శల పరిధిని దాటి, నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా తీవ్రమైన ఆరోపణలు. అందులో 2 ఆరోపణలలో ఉన్న వాడిన పదాలు, ఒకటి బయాస్, 2 నెక్సెస్ అని వాడారు. ఇది చాలా సీరియస్ పదం. అంటే నెక్సెస్ జస్టిస్ రమణకు హైకోర్టు జడ్జెస్ కు మధ్య నెక్సెస్ అంటే అదొక అంశం. టీడీపీకి హైకోర్టు జడ్జెస్ కు, టీడీపీకి జస్టిస్ రమణకు నెక్సెస్ ఉంది అని లెక్కలో రాశారు. సో ఇది అట్రిబ్యూటింగ్ క్లియర్ మోటివ్స్ ఒకటవుతుంది. తర్వాత మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ద కోర్ట్ జడ్జిమెంట్స్ కిందికి కూడా వస్తుంది. అంటే ఈ నెక్సెస్ తోనే హైకోర్టు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్తుందని అంటే హైకోర్టు తీర్పుల్ని కూడా వక్రీకరించడం కిందికి అవుతుంది. తీర్పులను వక్రీకరించడం కానీ
జడ్జిలకు ఉద్దేశాలను ఆపాదించడం కానీ, జడ్జిలు ఒక రాజకీయ పార్టీతో మిలాఖత్ అయ్యారు అనే ఆరోపణ చేసి దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టడం కానీ చాలా క్లియర్ గా ఇప్పుడున్న కోర్టు తీర్పుల ప్రకారం అనుమానమే లేకుండా విరుద్ధం చెప్పినట్లు కోర్టు ధిక్కరణ నేరం అవుతుంది. అయితే కోర్టు ధిక్కరణ నేరములో అలాంటి ఆరోపణ చేసి కోర్టు ధిక్కరణ నేరానికి గురైన వ్యక్తికి ఉన్న రక్షణ, డిఫెన్స్ ఒకటి, ట్రూత్ రెండు, పబ్లిక్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ అని చాలా ఈజీగా ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు, ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన తీర్పులు కనుక. ఇక రెండవది ఏంటంటే ట్రూత్, సత్యం ఉంది అని తాను నమ్ముతున్నాను అని పదే పదే ఈ లేఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పడమే కాకుండా అనెక్షర్ల రూపములో దానికి సమాచారం ఇచ్చారు. సుప్రీంకోర్టు ఒక రిటైర్డ్ జడ్జికి సంబంధించినటువంటి అభిప్రాయాల్ని కూడా ఇందులో ఉదాహరణగా చెప్పారు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు పైన కోర్టు ధిక్కరణ కింద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయినా పడచ్చు, సుప్రీంకోర్టు స్వచ్ఛందంగానైనా, హైకోర్టు స్వచ్ఛందంగానా, సియోమోటోగానా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తీసుకోవచ్చు. కానీ తీసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాల్సింది. అంటే ఆయన చేసిన ఆరోపణలు నిజమే అని ఆయన నిరూపించుకుంటే కోర్టు ధిక్కరణ కిందికి రావు. సో అది జరగాలంటే ఏం కావాలి, మళ్ళీ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ విచారణ ఆదేశించాలి. విచారణ ఆదేశించడానికి మీకు తెలియంది కాదు, రెండు పద్ధతులు. ఒకటి, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఇన్ హౌస్ ఎంక్వైరీ అని అయ్యాలి. లేదు ఏదో ఒక అభిశంసన తీర్మానం, ఇంపీచ్మెంట్ మోషన్ గనక పార్లమెంట్ లో అడ్మిట్ అవుతే అప్పుడు ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, ఒక సుప్రీంకోర్టు జడ్జిలతో విచారణ బృందం ఏర్పడుతుంది. ఆ విచారణ బృందం దోషి అని తేలితేనే అభిశంసన తీర్మానం ముందుకు పోతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కోర్టు ధిక్కరణ నేరం ప్రొసీడ్ అయ్యే ముందు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ కింద ఇన్హౌస్ ఎంక్వైరీ అన్నా జస్టిస్ రమణపై ఆదేశించాలి, లేదా పార్లమెంట్ లో తీర్మానం అడ్మిట్ అయిపోయి 3 సభ్యుల బృందం అన్నా విచారించాలి. ఈ రెండు జరగకపోతే అంటే అటు కోర్టు ధిక్కరణ కింద జగన్ పైన ఏమీ ఉండదు, విచారణ ఏమీ జరగదు. అప్పుడే అంటే రాజ్యాంగ పరంగా ఇగ్నోర్ చేయొచ్చా? చీఫ్ జస్టిస్ కెన్ ఈ సింప్లీ ఇగ్నోర్ ఎ చీఫ్ మినిస్టర్స్ కంప్లైంట్? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలు వీళ్ళపైన ఆరోపణలు చేసినప్పుడు ప్రధాన న్యాయమూర్తి వాటిని ఇగ్నోర్ చేసి వదిలి వేయడానికి రాజ్యాంగం అనుమతిస్తుందా? ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పానండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనే ఆరోపణ కింద కేసు రావడానికి అవకాశం ఉందండి. ఆ కేసు వచ్చిన తర్వాత విచారణలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అని తేల్చొచ్చు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదని కూడా అనొచ్చు. రెండు అవకాశాలు. అయితే అందులో మీరు అన్నట్టుగా ఈ ప్రతివాదికి వాదికి ఉన్న డిఫరెన్సెస్, ఎక్సెప్షన్స్, స్కోప్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ది ఫ్యాక్ట్ ఇవన్నీ ఇస్తారండి, అవకాశం ఇస్తారు. అందులో మీరు కూడా చూసే ఉంటారు, ప్రశాంత్ భూషణ్ కేసు మనకు లేటెస్ట్గా మన ముందుకు వచ్చిన కేసు. అందులో ఆయన తన తరఫున వాదించడం, తన తరఫున లాయర్లను పెట్టుకోవడం, తను పెద్ద అఫిడవిట్లు ఫైల్ చేయడం, అనెక్జర్లు ఫైల్ చేయడం, 100 పేజీలు, తర్వాత వాదనలు చేయడం, ఇవన్నీ జరిగినాయి. అందులో మీరు అన్నట్టుగా 2002 తర్వాత 2003 సందర్భాల్లో ఒక సవరణ చేశారండి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద. ఆ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ కింద సవరణ చేసినప్పుడు జరిగింది ఏంటంటే ట్రూత్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండి. అంటే నేను నిజం చెప్తున్నాను, నిజం చెప్పడమే కాదు, నేను చెప్తున్నది నిజమే కావడమే కాదు, ఆ నిజాన్ని నేను ప్రజా ప్రయోజనాల కోసం చెప్తున్నాను అని ఆయన ఎవరైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఆరోపణకు గురయ్యారో ఆయన చెప్పుకోవాలండి. అయితే ఎక్కడ జరుగుతుంది, నిజమా కాదా అనేది మీరు ఒక ప్రశ్న మీరు లేవనెత్తిన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖలో చేసిన ఆరోపణలు నిజమా కాదా అనే రుజువు ఏ వేదిక మీద జరగాలి అనే ప్రశ్న మీరు లేవనెత్తారు. దానికి జవాబు ఏమిటంటే, మీరు రెండు మార్గాలను మీరే చెప్పారు. ఒక మార్గం ఏమిటంటే ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడానికి సుప్రీంకోర్టు కనుక సంకల్పిస్తే అక్కడ అనేది. కానీ ఇప్పుడు అది ప్రస్తుతం అది ఇన్వోక్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే, ముందు ప్రిలిమినరీగా సుప్రీంకోర్టు ఒక అభిప్రాయానికి రావాలి ఈ ఫిర్యాదు మీద. అదొకటి, అది వారి అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో ఒక భాగంగా ఉంటుంది. దానికి ముందు ఒకవేళ ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద, సుమోటో కింద గానో, లేదా అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ ఫిర్యాదు చేస్తే కానీ, తీసుకోదలుచుకుంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ, ఇక్కడ కూడా నిజం అనే డిఫెన్స్ని
వాడు రుజువు చేసుకోవడానికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇది ఆరోపణ, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని మేము భావిస్తున్నాం, మీ డిఫెన్స్ చెప్పండి అంటే, ఆ డిఫెన్స్లో అవును ఇగో ఇది నిజం, ఈ నిజాన్ని, ఈ పక్షపాతాన్ని ఈ విధంగా రుజువు చేయొచ్చు, ఈ ఉత్తర్వుల ద్వారా నేను రుజువు చేయొచ్చు, ఈ డాక్యుమెంట్స్ ద్వారా నేను రుజువు చేస్తాను, ఇవన్నీ పచ్చి నిజాలు, ఈ నిజాల ఆధారంగానే నేను ఈ కామెంట్ ఈ కంప్లైంట్ చేశాను, అది కంప్లైంట్కి. అదే విధంగా నేను పత్రికలో మాట్లాడడానికి కారణం, పత్రికా మాధ్యమంలో లేదా సోషల్ మీడియాలోనో మీడియా కాన్ఫరెన్స్లోనో మాట్లాడడానికి కారణం కూడా ఈ నిజాలే అని ఆయన చెప్పుకునే అవకాశం ఉంటుందండి. అయితే ఇది నిజము, ఆ నిజాన్ని ప్రజా ప్రయోజనం కోసం చెప్పారు అని కోర్టు కనుక నమ్మితే, సంతృప్తి చెందితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాకుండా పోతుంది. లేదు ఇది నిజం కాదు, దీంట్లో ప్రజా ప్రయోజనం ఇటువైపు ఉన్నది, నీ వైపు లేదు అని కనుక కోర్టు కంక్లూడ్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అయ్యే అవకాశం ఉంది. దానికి ఆయన అది సుప్రీంకోర్టు, హైకోర్టు ఎవరో దాని ఏ విధమైన పరిణామాలు నిర్ణయిస్తారో ఆ నిర్ణయాలను అనుభవించే పరిస్థితి వస్తుందండి. ఇక మీరన్న రెండో మార్గము, ఇప్పుడు ఈ ఫిర్యాదుని ఏం చేయాలి? దట్ ఈస్ యువర్ క్వశ్చన్ అండి. ఇట్స్ $1 million క్వశ్చన్. ఫస్ట్ ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక వివరమైన ఫిర్యాదు చేశారు. ఇట్స్ ఆఫ్ ఎ హై పబ్లిక్ ఇంపార్టెన్స్ అనే దాంట్లో సందేహం లేదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ తీవ్రంగా ఉన్న దాంట్లో కూడా సందేహం లేదు. ఇప్పుడు ఒక వ్యవస్థను నేను జనరల్గా ఇది జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా నేను అభివర్ణించదలుచుకోలేను. నేను దీన్ని ఎందుకు దలుచుకోలేదంటే, ఇది ఒక ఫిర్యాదు చేసిన ఫిర్యాదు అంతే, ఫిర్యాదు చేసిన ఫిర్యాదు. దీనిపైన ప్రతిస్పందనను బట్టి ఎట్లా ఉంటుంది అనేది మనం ఆలోచించాలండి. అది అయితే ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఇది సుప్రీంకోర్టు యొక్క పరిపాలనా పరిధిలో ఉన్న అంశం. ఇప్పుడు ఇది కనుక ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తి ఈ యొక్క ఫిర్యాదుని ఇగ్నోర్ చేస్తారా, లేదా ప్రైమా ఫేసి విచారణ చేయడానికి చేసి ఇందులో ఏదైనా పస ఉందా లేదా? ఇప్పుడు పస నస అని రెండు తేల్చాలండి. కొన్ని నస ఉంటాయి, నస ఫిర్యాదులు ఉంటాయి. ఇందులో ఏమి సబ్స్టాన్స్ లేదు అంటే పస లేదు అని అర్థం అండి. పస లేకపోతే ఒక చిన్న ఏదో ఒక ఫిర్యాదు అని దాన్ని కొట్టిపడేసి చెత్తబుట్టలో వేయచ్చు. లేదు, ఇందులో ఒక సబ్స్టాంటివ్ అలిగేషన్ ఏదో ఉంది, దీన్ని ఫర్దర్ ప్రోబ్ చేస్తే, ఇంకా లోతుగా విచారిస్తే ఏదో నేరము జరిగిందో లేదో, దుష్ప్రవర్తన, మిస్కాండక్ట్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ లేదా అన్బికమింగ్ ఆఫ్ ఒక ప్రొఫెషనల్ పర్సనాలిటీ ఉందా లేదా అని పరిశీలించవచ్చు అని అనుకున్నప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎంక్వైరీ మొదలవుతుందండి. ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎంక్వైరీలో ఆయన కనుక ఇది ఇందులో తీవ్రమైన ఆరోపణ ఉందని తేల్చుకున్నప్పుడు మాత్రమే ఇంపీచ్మెంట్ దాకా వెళుతుందండి. అందాక ఇంపీచ్మెంట్ వైపు వెళ్ళదు. కనుక ఇంపీచ్మెంట్ ఈజ్ టూ ఫార్ అండ్ వీ నీడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్ అని నా యొక్క ఒక అంచనాల్లో ఒక విశ్లేషణలో అదొక భాగం. ఇప్పుడు ఏమిటి చేస్తాం మీరు ఒక ప్రశ్న వేశారు, దీన్ని ఇగ్నోర్ చేయొచ్చండి, లేదా దీన్ని కన్సిడర్ చేయొచ్చండి. రెండు, అది ఒక సర్వోన్నతమైన అధికార పీఠంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధాన న్యాయమూర్తి తీసుకోవాల్సిన నిర్ణయం అండి అది. అంటే ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇగ్నోర్ చేయవచ్చు, కన్సిడర్ చేయవచ్చు, చీఫ్ జస్టిస్ కు ఆ ప్రివిలేజ్ ఉంటుంది, చేయొచ్చు. కానీ ఇగ్నోర్ చేసినప్పుడు అంటే అర్థం దీంట్లో పసలేదు అని భావించి చీఫ్ జస్టిస్ ఇగ్నోర్ చేసినప్పుడు, పసలేని ఆరోపణ ఒక సిట్టింగ్ జడ్జి పైన చేసిన వ్యక్తి పైన, ఒక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ జడ్జిల పైన పసలేని ఆరోపణ చేసిన వ్యక్తి పైన ఎందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ చేయలేదు అని ఎవరైనా ఒక పౌరుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం అయ్యవచ్చా? ఎందుకంటే సుప్రీంకోర్టు సియోమోటోగా తీసుకోదలుచుకోలేకపోతే మీరు చర్య తీసుకోవడం లేదు జస్టిస్ రమణపై అంటే అర్థం ఇది ఈ ఆరోపణలో నిజం లేదని చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రైమా ఫేసి అభిప్రాయానికి వచ్చింది. దానికి అభ్యంతరం లేదు, సుప్రీంకోర్టుకు హక్కు ఉంది, అది చేయొచ్చు. కానీ అలా ఉన్నప్పుడు మరి ఇలాంటి ఆ నిందారోపణలను సుప్రీంకోర్టు జడ్జిల పైన, హైకోర్టు జడ్జిల పైన చేస్తున్న వ్యక్తిని ఏం చేయాలనే క్వశ్చన్ వస్తుంది. బహుశా దాన్ని ఊహించే ఈ లేఖలో జగన్మోహన్ రెడ్డి పదే ట్రూత్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం ఇద్దరము ఈ లేఖ చదివాం. ఆ లేఖలో మొదట్లోనే బిగినింగ్ లోనే చెప్పాడు, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అంటే ఇదేదో నా పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, నా రాష్ట్ర ప్రభుత్వ పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు, జస్టిస్ రమణ పైన నాకేం కోపంతో కాదు, హైకోర్టు జడ్జిలపై నాకున్న ద్వేషంతో కాదు, హైకోర్టు జడ్జిలు నా ప్రభుత్వం పట్ల వ్యతిరేక తీర్పులు ఇస్తున్నందుకు కాదు,
భారత రాజ్యాంగ విలువల్ని కాపాడడం కొరకు, భారత న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతను, స్వయం ప్రతిపత్తిని కాపాడేందుకు కొరకు ఈ పని చేస్తున్నాను అని కూడా ఆ లేఖలో చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఈ వెల్ ఎవర్ చీఫ్ మినిస్టర్ కు లీగల్ అడ్వైజర్ చాలా స్పష్టంగా చెప్పారు, దీని కాన్సిక్వెన్సెస్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పోవచ్చు కనుక ఈవెన్ అది ఆ రకమైన ముందు జాగ్రత్తగా ఆయన చెప్పినప్పుడు కెన్ ఎనీవన్ ఒక పౌరుడిగా ఏమైంది, చీఫ్ జస్టిస్ గారు మీరు ఇందులో ఆరోపణలు నిజం కాదు, పసలేదని కొట్టి పారేశారు, మీకు హక్కు ఉంది. మరి కొట్టి పారేసి ఇలాంటి నిందారోపణలు చేసిన వ్యక్తిని మీరు వదిలివేస్తే రేపు ఎవరిపైనైనా ఆరోపణలు చేయవచ్చు కదా. మరి దానికి మీరు అవకాశాన్ని ఇవ్వడం లేదా అని ఎవరైనా పిఐఎల్ వేస్తే అప్పుడు ఎలా ఉంటుంది? 2-3 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, అటార్నీ జనరల్ టేకప్ చేయొచ్చు, ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఈ అలిగేషన్ని ఆయన ఇనిషియేట్ చేయొచ్చు ప్రొసీడింగ్స్. ఇంకొకటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్ జనరల్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. రెండండి. అయితే అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరలే కనుక చేసే అవకాశం లేదు. అప్పుడు ఏమిటంటే ఎనీ అడ్వకేట్ కెన్ ఆస్క్ కన్సెంట్ ఆఫ్ ది అడ్వకేట్ జనరల్ టు ఇనిషియేట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అండి. అది చేయొచ్చు. అది కూడా సాధ్యం కాదని అనుకున్నప్పుడు మీరు రెండో మార్గం మీరు చెప్పింది, ఇది 3 మార్గాలన్న. ఒకటేమో ఇప్పుడు నేను చెప్పింది, రెండోది హైకోర్టే సుమోటోగా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, లేదా సుప్రీంకోర్టు తీసుకోకపోవచ్చు. 2 మార్గాలు. మూడో మార్గం ఏమిటంటే మీరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు, మీరు టేకప్ చేయండి, ఇట్స్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని. అప్పుడు కోర్టు కెన్ టేక్ ఇట్ అప్. అప్పుడు ఆ కోర్టు ముందు ఏ కోర్టు అయితే ఈ కేసును విచారణ చేస్తున్నదో ఆ కోర్టు ముందర తాను చెప్పినవి, తాను మాట్లాడిన మాటలు నిజాలు అని ఆయన నిరూపించుకునే అవకాశం ఆయనకు ఉంటుంది. ఆ నిజాలు మేము ప్రజా ప్రయోజనం కోసం చెప్పాము అనే అవకాశం ఆయనకు ఉంటుంది. ఆయన చెప్పినట్టుగా, మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా లేఖలో రాసినట్టుగా భారత రాజ్యాంగ విలువలను సమర్థించడానికి తను ఈ ఆరోపణ చేశాడా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా దాంట్లో విచారణకు వస్తుంది. మోటివ్ కూడా డిస్కషన్లో ఖచ్చితంగా వస్తుందండి, ఏ మోటివ్తో చేశారని. వారు క్లెయిమ్ చేసిన క్లెయిమే కాకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారండి. వాట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్ బిహైండ్ దిస్ కైండ్ ఆఫ్ కంప్లైంట్ అని కూడా చూస్తారు. ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళండి, చాలా ఉంటాయి. అందులో ఏముంటాయి? ప్రభుత్వ పరిపాలన మొదలైన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, వాటికి వచ్చిన సవాళ్లు, ఆ సవాళ్ల మీద తీర్పులు, ఆ తీర్పులపైన జరిగిన వాదోపవాదాలు, ఆ తీర్పులపైన అపీల్స్, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, మళ్ళీ రావడం, ఇవన్నీ కూడా చర్చకు వస్తాయండి. సో ఇవన్నీ ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ నేపథ్యంలో, ఇంత చరిత్ర ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఉద్దేశాలు కూడా ఆపాదిస్తారు, ఉద్దేశాలు కూడా అనుమానిస్తారు, ఉద్దేశాల చర్చ కూడా జరుగుతుంది. అది ఒక ఫేజ్ అండి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఫేజ్. ఆ ఫేజ్ కూడా జరిగే అవకాశం ఉంది. మనం ముందే మాట్లాడుకున్నాం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైనైనా, జస్టిస్ రమణ పైనైనా ఎవరో ఒకరు ఖచ్చితంగా చర్యల వరకు వెళ్ళే అవకాశం ఉందంటారు. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ సో మెనీ థింగ్స్. మనము అయి తీరుతుందని ఖచ్చితంగా నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. ఇది ఆ ఆరోపణల తీవ్రతలో ఆ అవకాశాలు కనపడుతున్నాయి. ఇక చివరిగా ఇంకో క్వశ్చన్. ఓకే, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏది కాదు, ఒక వ్యక్తిగా జస్టిస్ రమణ కానీ అలాగే హైకోర్టు జడ్జిల పేర్లతో సహా వచ్చారు కనుక వారు ఎవరైనా నా పరువు నష్టం జరిగింది అని డిఫేమేషన్ కేసు వేస్తానికి స్కోప్ ఉందా? సో ఎందుకంటే ఇది క్లియర్గా గౌరవాన్ని వ్యక్తులుగా, జడ్జిలుగా అంశం అయితే వ్యక్తులుగా తెలుగుదేశంతో సంబంధాలు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు మనిషి అని, తెలుగుదేశం పార్టీతో నెక్సెస్ ఉందని ఇలాంటి ఆరోపణలు చేశారు. సో ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు వ్యక్తిగత పరువు ప్రతిష్టలకు కూడా భంగం వాటిది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయ ప్రక్రియకు అడ్డంకిగా ఉండడం ఒక అంశం అయితే అది ఇన్స్టిట్యూషనల్ క్వశ్చన్. ఇండివిజువల్ క్వశ్చన్ ఏంటంటే జస్టిస్ రమణ అనే వ్యక్తిగా అతని పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని, రాష్ట్ర హైకోర్టు జడ్జిలు మా పరువు ప్రతిష్ట భంగం కలిగిందని వాళ్ళు వ్యక్తులుగా, అంటే ఒక జ్యుడిషియరీలో ఉంటూ సిట్టింగ్ జడ్జెస్ గా ఉంటూ వాళ్ళు కూడా డిఫమేషన్ కేసు ఫైల్ చేస్తానికి అవకాశం ఉందా? అది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిపై డిఫమేషన్ కేసు పరువు నష్టం దావా వేయవచ్చా? అవకాశం ఉంది, ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎవరైనా ఇప్పుడు వ్యక్తిగత హక్కు అండి, అది జీవించే హక్కులాగా. జడ్జెస్ అయినా వారు కూడా వ్యక్తులే కదా, వారి పరువు తీయడానికి వీల్లేదు కదా. పరువు తీస్తే వారి జీవన హక్కుకు భంగం కలిగించినట్టే కదా. కనుక వారి పరువు పోయిందని వారు అనుకుంటే వారు ఖచ్చితంగా డిఫమేషన్, సివిల్, క్రిమినల్ కేసెస్ వేసుకోవచ్చు. ఎవరైనా సుప్రీంకోర్టు జడ్జి గారు వేసుకోవచ్చు, హైకోర్టు జడ్జి గారు కూడా వేసుకోవచ్చు. కానీ జరుగుతుందా లేదా అని మనం చెప్పలేము. కాకపోతే ఇండివిజువల్గా ఒక హక్కు, ఆ హక్కు భంగం, అందులో కూడా మళ్ళీ మీరు ఏం చేయాలి?
అది కూడా కోర్టు ముందుకు వస్తుందని అనుకుందాం. సివిల్ కేసు అయితే సివిల్ కోర్టు ముందుకు వస్తుంది, క్రిమినల్ కేసు అయితే క్రిమినల్ కోర్టు ముందుకు వస్తుంది. ఇది క్రిమినల్ డిఫమేషన్ అయితే ఆ క్రిమినల్ డిఫమేషన్లో కూడా ఈయనకి ఏముంటుంది, మళ్ళీ డిఫెన్సెస్ ఉంటాయి. ఏం డిఫెన్సెస్ ఉంటాయి? నేను విమర్శ చేశాను అనవచ్చు, నేను సద్విమర్శ చేశాను అనవచ్చు, నేను అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను అనవచ్చు, లేదా నా ఫిర్యాదు వెనక చాలా కారణాలు ఉన్నాయి అని చెప్పొచ్చు, పరిస్థితుల నేపథ్యాన్ని వివరించవచ్చు, లేదా నేను నిజం చెప్తున్నాను అనొచ్చు. ఇప్పుడు క్రిమినల్ కేసు అనుకోండి, క్రిమినల్ కేసులో కూడా మీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో లాగా క్రిమినల్ డిఫమేషన్లో డిఫెన్స్ ఏంటనుకున్నారు? ట్రూత్ స్టేటెడ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది డిఫెన్స్ అక్కడ కూడా. అయితే అక్కడ కూడా నేను ట్రూత్ చెప్పాను ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అని ఆయన చెప్పుకునే ఛాన్స్ ఆయనకు ఉంటుంది, ఆయన తరఫున నిలబడ్డ వాళ్ళందరికీ కూడా ఉంటుంది. ఇంకా ఇది కాక ఇంకొకటి ఏముంటుందంటే కంప్లైంట్ టు ది అథారిటీ అండి. డిఫమేషన్ లాలో ఏముందంటే ఒకవేళ నేను నాకున్న గ్రీవెన్సెస్కి సంబంధించి ఒక అథారిటీకి అంటే సంబంధిత అధికారికి నేను కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్లో నేను చేసిన ఆరోపణలు నిజమైనా నిజం కాకపోయినా అది నాకు డిఫెన్స్గా ఉపయోగపడుతుంది. కాకపోతే అది కంప్లైంట్ దగ్గర మిగిలిపోయినప్పుడు మాత్రమే ఆ డిఫెన్స్ నీకు వర్తిస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని మీడియాలో చెప్పడం వల్ల దేశవ్యాప్తంగా అన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురితమై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమై ఆ తర్వాత ఇంకా ఇంటర్నెట్ మీడియాలో కూడా ప్రామినెంట్గా న్యూస్ రిపోర్ట్ అయిన తర్వాత మీకు కంప్లైంట్ టు ది అప్రోప్రియేట్ కాంపిటెంట్ అథారిటీ అనే డిఫెన్స్ మీకు పని చేయకపోవచ్చు. కాకపోతే ట్రూత్ స్టేటెడ్ ఇన్ ట్రూత్ స్టేటెడ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేదా ఫెయిర్ కామెంట్ అండ్ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అనే ఈ 3 రకాల డిఫెన్సెస్ను అందరూ వాడుకునే అవకాశం ఉందండి. అయితే దీనికన్నా మించిన ఇంకొక సమస్య నేను మీ చర్చలోకి తీసుకురాదలుచుకున్నాను. ఏమిటంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్న ఒక ఆరోపణ పక్షపాతముతో పాటు అండ్యూ ఇన్ఫ్లుయెన్స్తో పాటు ఇంకొక ఆరోపణ ఏముందంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొన్ని బెంచెస్కి మాత్రమే ఈ కేసును అలాట్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. దీన్ని రోస్టర్కి సంబంధించిన పాయింట్స్ అండి. ఇది రోస్టర్ అంటే ఏమిటి? ఏ కేసు ఏ కోర్టు ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించే అధికారము చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి, రాష్ట్రాల్లో అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో అయితే వారికి ఉంటాయండి. మీకు తెలుసు ఇది గొప్ప వివాదాస్పదమైన అంశం. ఇది నిజానికి ఏ కేసులను ఏ జడ్జి గారి ముందు పెట్టాలి అనడానికి మనము దానికి ఒక రాజ్యాంగంలో కానీ మీకు ఎక్కడ కానీ మీకు ఏం ఆధారం దొరకదు. అది నిజంగా ఒక ఉన్నతులైన ఉత్తములైన వ్యక్తుల యొక్క విచక్షణాధికారం పైన ఆధారపడి ఉంటుందండి. అది దాన్ని కూడా మనం ఇష్యూ చేసే పరిస్థితులు ఈ మధ్య వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో ఏమైంది, మీరు దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విమర్శ ఏంటంటే మీరు ఒక రోస్టర్ నిర్ణయంలో కూడా ఒక లోపం ఉంది అని దాని మీద నిపుణులు కొందరు విమర్శలు ఏం చేశారంటే మీరు ఫోరం షాపింగ్ చేస్తున్నారు, మీరు ఈ జడ్జిలందరూ మీ కేసులు విచారించకుండా ఉండడం కోసం మీరు ఈ లెటర్ రాశారు, దీనివల్ల ఈ జడ్జెస్ మేము కేసులు విచారించకుండా ఉంటే ఇంకెవరో మీకు అనుకూలమైన వ్యక్తులు ముందుకు వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు అనే ఆరోపణ కూడా వచ్చిందండి. ఇట్లా ప్రతి ఆరోపణల మధ్య ఒక బ్యాడ్ బ్లడ్ అండి, ఒక అవాంఛనీయమైన వివాదం ఏర్పడి కూర్చున్నది. ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. అయితే ఈ రోస్టర్ సంబంధించిన రోస్టర్ అధికారాలు మనము వాటిని 4 సుప్రీంకోర్టు జడ్జిలు కూడా 2018 జనవరిలో సవాల్ చేశారండి. ఆ సవాల్ చేసి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు రోస్టర్ నిర్ణయంలో తమ ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరిస్తున్నారు, అన్ని కేసులు వీళ్ళకే పోతున్నాయి, వాళ్ళకి పోవట్లేదు, ఇటువంటి ఆరోపణలు చేశారండి. ఆ లెటర్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. చాలా తీవ్రమైన ఆరోపణలు అవి. అయితే మరి దాన్ని ఎలా తీసుకోవాలండి? ఒకవేళ మీరు రోస్టర్ ఫార్మేషన్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలను మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అనదలుచుకుంటే మరి దీన్ని ఏం చేద్దాం? అయితే ఒక ప్రెసిడెంట్గా దీన్ని వాడుకుందామా? ఈ 4 జడ్జిలు చేసిన ఆరోపణలను ఇగ్నోర్ చేశారని అనుకుని ఇది కూడా ఇగ్నోర్ చేయాలని మనం అందామా? ఇవి ఏది చెప్పలేని ఒక అసందిగ్ధ పరిస్థితి ఉందండి. అంటే శ్రీధర్ గారు, చివరిగా ఈ చర్చ ముగించే ముందు చివరి ప్రశ్నకు అనుబంధ ప్రశ్న. చీఫ్ మినిస్టర్ హోదాలో జగన్మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ లేఖ రాశారు. ఇది కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్ గా ఉండాల్సిందేనా లేదా బయటికి చెప్పవచ్చా? ఒకవేళ బయటికి చెప్పాల్సిన అవకాశం ఉంటే అది చీఫ్ జస్టిస్ అనుమతి ఉండాలా, అవసరం లేదా?
సో ఈ బహిరంగపరచడం ద్వారా అంటే చీఫ్ జస్టిస్ ఏ నిర్ణయము తీసుకోక ముందు, ఆ లేఖపై ఆయన ఏ వ్యాఖ్య చెయ్యక ముందు ఒక ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి దాని మీడియా కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసే అవకాశం చీఫ్ మినిస్టర్కి ఉంటుందా, ఎవరికైనా? ఇది ఈ ప్రశ్న అది ఔచిత్యానికి సంబంధించిన ప్రశ్న అండి. ప్రొప్రైటీ, దీనికి ఏమి నియమాలు, నీతి నియమాలు, నిర్ణయాలు, శాసనాలు, ఇండియన్ పీనల్ కోడ్ లాంటి సెక్షన్లు ఉండవండి దీనికి. ఇది ఒక తను స్వయంగా తన అప్రోప్రియేట్ మెకానిజం ని అడాప్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ను హోల్డ్ చేసిన వాళ్ళపైన ఉంటుందండి. సో వెన్ యూ హ్యావ్ made a complaint to an appropriate authority, topmost authority like Chief Justice of India, మరి కొంచెం సంయమనం పాటించి ఇది పబ్లిక్ ఫీల్డ్లో పెట్టాల్సింది కాదు అని ఒక ఔచిత్యానికి సంబంధించిన సూచన అది. కానీ మరి నేను ఇది తీవ్రమైన అంశము, 6వ తారీఖు ఇచ్చాను, ఇంతవరకు ఏం జరగలేదు కనుక ప్రజలు కూడా దీన్ని చర్చించని నేను అనుకున్నాను. ఇది డెమోక్రసీ, ప్రజలు చర్చించాలని ఈయన అంటే టెక్నికల్గా ఒకవేళ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే మరి ఏం చెప్తాం? తర్వాత దీనికి అనుమతులు ఇవ్వకపోవడం అంటూ ఏముండదండి. ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతున్నది, మీకు స్పష్టంగా కోర్టులలో విచారణ జరుగుతున్నది, అందరూ చూస్తున్నారు. తర్వాత ఏ ఫిర్యాదు అయినా ఇప్పుడు ఒక మెమరాండమ్ ఆఫ్ ఇది సబ్మిట్ చేస్తే, ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి దాన్ని జనంలో పెడుతున్నా, నేను ఇది పెట్టాను అని అడగొచ్చు. ఇప్పుడు ఆర్టీఐ కింద కూడా నేను ఒక ఫిర్యాదు మీకు చేశానండి, ఆ ఫిర్యాదు మీరేం చర్య తీసుకున్నారని అడగొచ్చు. అవన్నీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. ఎఫ్ఐఆర్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. అట్లాగే ఒక విచారణ మొత్తం పబ్లిక్ డొమైన్లో జరుగుతుంది. ఏది తేలక ముందే కోర్టులో జరిగే న్యాయ విచారణలు, నేర విచారణలు అని పబ్లిక్ డొమైన్లో జరుగుతాయి, అందరూ చూస్తుండవచ్చు. కనుక మనము ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్ హోల్డర్ యొక్క విచక్షణాధికారానికి వదిలేయవలసిన ఔచిత్య సంబంధిత ప్రశ్న అండి. దాని ఇంకేదో పరిధిలో చూడడానికి కష్టం అవుతుందండి, అది సమస్య. అయితే ఇందులో అంతర్లీనంగా నేను ముగించే ముందు ఒక మాట నేను చెప్పదలుచుకున్నానండి. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ ప్రధానమైన అంశం మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చేశారా, ఎన్వి రమణ గారు లేదా జడ్జెస్ వాళ్ళంతా కరెక్ట్గా ఉన్నారా, లేదా ఇప్పుడు ఇంకెవరో మూడో వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు కరెక్టా, వీటన్నిటిని మనము నిర్ధారించి తీర్పులు చెప్పలేమండి ఈ ముగ్గురు గురించి. మనం వీఆర్ నోబడీ టు డిస్కస్ ఆర్ డిసైడ్ ఎనీథింగ్ అబౌట్ దీస్ 3 గ్రేటర్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్ అండి. ఆయన ఒకప్పుడు ప్రధాన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. రేపు ఎన్నికలు ఎట్లా ఉంటాయో తెలియదు, మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మనం చెప్పలేము. వీళ్ళేమో జడ్జెస్గా ఉన్న వ్యక్తులండి. వీరు చేసిన ఎవరికి వాళ్ళు, నేను జనరల్గా ఒక అపీల్ నేను ముగ్గురికి చేయదలుచుకున్నది ఏమిటంటే, ఒకరినొకరు ఈ విధంగా ఆరోపించుకుంటూ వెళితే, ఒకరి మీద ఒకరు యుద్ధాలను ప్రకటించుకుంటూ పోతే, రాజ్యాంగం ఆశించిన సమతౌల్యం, సున్నితమైన సమతౌల్యం ఎక్కడికి పోతుంది? ఈ ముగ్గురు తమ పరిధిలో స్వతంత్రంగా ఉండి మరొకరి వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకునేట్టుగా వీళ్ళు అవకాశాలు కల్పించి రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందండి. లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందండి. మీరు చెప్పింది నిజం. ఎందుకంటే భారత రాజ్యాంగములో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కొరకు సెపరేషన్ ఆఫ్ పవర్స్, న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక వర్గం, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ను స్పష్టంగా చెప్పారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని భావించింది. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటి, ఇది సెపరేషన్ ఆఫ్ పవర్స్ పోయి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ పవర్స్, ఓవర్లాపింగ్ ఆఫ్ పవర్స్, ఓవర్లాపింగ్ ఆఫ్ పవర్స్ కనుక జరుగుతున్నాయన్న ఆరోపణలు, ఓవర్ రీచింగ్ ఆఫ్ పవర్స్ అవుతున్నాయి. సో ఓవర్లాపింగ్, ఓవర్ రీచింగ్, సో ఇది ఒక చాలా సీరియస్. రాజకీయాలు, న్యాయశాస్త్రము మిళితమై ఉంది. నేను ఒక వీడియో పెడితే కొంతమంది మిత్రులు కామెంట్ చేశారు, సార్ ఇదంతా మీరు తప్పించుకు తిరిగేవాడు ధన్యుడ సుమతి అని. ఇప్పుడు మిమ్మల్ని కూడా అనే ఆ ప్రమాదం ఉంది. మేమేం తప్పించుకు తిరగడం లేదు, నేను కానీ శ్రీధర్ కానీ. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అంశాలు అనేక కాన్స్టిట్యూషనల్ లీగల్ క్వశ్చన్స్ను, డెమోక్రసీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ అంటే విచక్షణ జ్ఞానము, ఒక హుందాతరమైనటువంటి సంవాదము, సంభాషణ, ఇలాంటి అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. సో ఇది ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇండియన్ డెమోక్రసీలో ఈ స్థాయిలో ఘర్షణ ఎప్పుడు మనం చూడలేదు.
అందువల్ల దీనిపైన ఇప్పటికిప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్లు ఇప్పటికిప్పుడు ఒక సూత్రీకరణలు చేసి కంక్లూజన్స్ చేసి ఎవరికో ఒకరికి అనుకూలంగా ఇందులో జస్టిస్ రమణ వైపో జగన్ వైపో చంద్రబాబు నాయుడు వైపో ఒక సాధారణ సూత్రీకరణలు చేయడం అనేది మీలాంటి నాలాంటి రాజ్యాంగ ప్రేమికులకు సాధ్యం కాదు, రాజకీయ నాయకుల ప్రేమికులకు సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే తమ నాయకుడికి అనుకూలంగా విశ్లేషణ చేయాలి. కానీ మనమనేది ఏంటంటే ఒకటి మాత్రం నిజం, ఇది వ్యక్తులు ముఖ్యం కాదు. ఇవాళ ఇందులో పేర్కొన్న జగన్మోహన్ రెడ్డి రమణ గారా లేకుంటే ఇంకా జడ్జిల అనేది ముఖ్యం కాదు, ఈ యొక్క వ్యవస్థలకు సంబంధించిన అంశం. అందువల్ల దీనికి ఒక భారత రాజ్యాంగంలోని కీలక వ్యవస్థల పట్ల గౌరవాన్ని ఇనుమడింపజేసే రీతిలో ఈ ఎపిసోడ్ ముగియాలని కోరుతున్నాము. ముగిసేందుకు భారత అత్యున్నత న్యాయస్థానం దీనికి చర్యలు తీసుకుని తదనుగుణంగా దీనిపై స్పందిస్తుందని మాత్రమే ఆశిస్తూ శ్రీధర్ గారు, ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పైన, హైకోర్టు జడ్జిల పైన, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. ఈ ఆరోపణలో రాజకీయ బయాస్ ఉందన్నారు, ఫైనాన్షియల్ ఇంప్రాపరిటీ అక్రమ ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని జస్టిస్ రమణపై ఆరోపణ చేశారు. ఇలాంటి ఉదాహరణ అంటే ఒక ముఖ్యమంత్రి ఒక న్యాయమూర్తుల పైన ప్రస్తుతం ఉన్న అధికార బాధ్యతల్లో ఉన్న న్యాయమూర్తుల పైన చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన ఉదాహరణలు ఎక్కడైనా దేశంలో ఉన్నాయా? ఉన్నాయండి, ఇదివరకు రాసిన సందర్భాలు ఉన్నాయి, కంప్లైంట్స్ కూడా రకరకాల మంది చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒకటైతే కె వీరస్వామి అని ఒక జడ్జి గారు ఉండేవారు మద్రాస్ హైకోర్టులో. వారు చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్టులో కూడా పనిచేశాడు. అప్పుడు ఏకంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అప్పటి ముఖ్యమంత్రి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 1976లో. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఆయన లంచాలు తీసుకుంటున్నాడని ఆయన పైన తీవ్రమైన ఆరోపణ చేస్తూ ఏకంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టే రికార్డ్ చేశారు. అంటే పోలీస్ స్టేషన్లో జడ్జి గారి పైన కేసు నమోదైంది. అది ఒక సంచలనమైన సంఘటన. అటువంటి సంఘటన అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. అది ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆ విధంగా ఒక కేసు పెట్టడానికి వీలుందా పోలీస్ ఆఫీసర్ల మీద, జ్యుడిషియల్ ఆఫీసర్ మీద అని చర్చ జరిగింది. అప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది ఒక లంచగొండితనం అనేది ఒక నేరం అని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ నేరాన్ని చేశారు అంటూ ఆరోపణలతో సెక్షన్ 154 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు. ఆయన చేస్తే వీరస్వామి గారే దాన్ని ఛాలెంజ్ చేశారు. ఇది ఇట్లా చేయడానికి వీలేదు, నా మీద కేసు బుక్ చేయడానికి వీలేదంటే మద్రాస్ హైకోర్టు దాన్ని విచారణ చేసింది. చేసి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద నేరం జరిగిందనే ఒక ప్రాథమిక ఆలోచన కనుక సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు అని మద్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే వీరస్వామి గారు సుప్రీంకోర్టుకి ఆయన అప్పీల్కి వచ్చారండి. సుప్రీంకోర్టు 1991లో జూలై 25, 1991లో ఒక తీర్పు చెప్పిందండి. ఏమని అంటే 4 జడ్జీలు అవుట్ ఆఫ్ 5 రాజ్యాంగ ధర్మాసనం కూర్చున్నది. 5 జడ్జీల్లో 4 కలిసి చెప్పారండి. ఏమని చెప్పారు? ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద నేరం జరిగితే జడ్జి అయినా సరే కేసు పెట్టుకోవచ్చు అని ఒక క్లియరెన్స్ ఇచ్చారండి. అయితే తర్వాత పరిణామాలు జరిగినాయి, సాక్ష్యాలు ఉన్నాయా లేవో అది వేరే విషయం. కానీ ఫిర్యాదులు చేయడము, దానిపైన చర్యలు తీసుకోవడము, కేసులు నడవడము జరిగినాయి. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 1961లో అప్పటి హోం మంత్రి గారు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఒక సుదీర్ఘమైన లేఖ రాశారు. సుదీర్ఘమైన ఆ లేఖలో ఏమన్నారంటే 8 పేజీల లేఖ అది. ఆ 8 పేజీల లేఖలో దామోదరం సంజయ్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనితీరు గురించి ఆయన రాస్తూ ఇక్కడ జడ్జీలలో కొంత పక్షపాత ధోరణి ఎట్లా వచ్చింది అనేది వివరించారండి. అయితే ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ మధ్య పత్రికా విలేకరులకు విడుదల చేసినట్టుగా ఆయన విడుదల చేయలేదు కానీ చాలా తీవ్రమైన ఉత్తరము అది రాశాడు. అయితే దాని మీద ఏం జరిగింది అనేది మన దగ్గర సమాచారం అందుబాటులో లేదు. కాకపోతే ఇటువంటి తీవ్రమైన ఆరోపణలతో ఫిర్యాదులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక ఉంటుంది. అప్పట్లో ఇంకా ఖచ్చితంగా ఉండేది 1960sలో. అప్పుడు ఆనాటి ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడడం, తగిన చర్యలు తీసుకోవడం, బహిరంగంగా చర్చకు రాకపోయినప్పటికీ చర్యలు తీసుకోవడం అంటూ జరిగేదండి. అయితే ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేయడం నేరం కాదండి. ముఖ్యమంత్రిగా ఉన్నవారు చేయొచ్చు, ముఖ్యమంత్రిగా లేని వారు మామూలు మనిషి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
మనకి ఆ వెసులుబాటు మన చట్టంలో ఉంది. ఇది మొదటిసారి కాదు. ఎందుకంటే నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులే బయటికి వచ్చి దాదాపు ఈ రోస్టర్ మెకానిజము ఆ సుప్రీంకోర్టులో ఏ బెంచ్ ముందుకు ఏ కేసు పోవాలనే అంశం పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారండి నలుగురు. ఒకటి, అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు, మీకు చూసే ఉంటారు. ఆయన ఆత్మహత్య చేసుకునే ముందు ఒక చాలా సుదీర్ఘమైన ఒక ఉత్తరం రాశారండి. సూసైడ్ నోట్ లాంటి ఉత్తరం రాశారు. చాలా డైయింగ్ డిక్లరేషన్ లాగా ఉంటుంది అది. అందులో చాలా చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, అంటే ఆరోపణలు అనడానికి లేదు, ఒక రెవల్యూషన్ అనమాట. అంటే అరుణాచల్ ప్రదేశ్ లో అవినీతి, రాజకీయాల్లో అవినీతి ఎంతగా ఉంది, ఆ అవినీతి న్యాయస్థానం దాకా ఎట్లా పాకింది, న్యాయస్థానంలో కూడా న్యాయం ఏ విధంగా లభించలేదు అని తీవ్రమైన ఆరోపణలున్న 60 పేజీల ఉత్తరం అండి. అది పబ్లిక్ డొమైన్ లో ఉంది, హిందీలో ఉంది, దాన్ని ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేశారు. ఇదొకటి. ఇంకొక నేను తీవ్రమైన ఉదాహరణ చెప్పదలుచుకున్నది ఏంటంటే, పత్రిక అంటే మీడియాలోకి వెళ్ళడం. ప్రశాంత్ భూషణ్ కేసు ఉండనే ఉంది. ప్రశాంత్ భూషణ్ మీడియాలో కూడా డిస్కస్ చేశారు. అంటే ఫిర్యాదు కాకపోయినా ఒక విమర్శ, ఫిర్యాదుకు విమర్శకు కొంత తేడా ఉన్నమాట వాస్తవమే, అదే జరిగింది. ఇంకొకటి అండి, జస్టిస్ కర్ణన్ పైన వీళ్ళు మన సుప్రీంకోర్టు స్థాయిలో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ నడిపారు. ఆయన చెప్పిన మాటలు, పత్రికా విలేకరులకి చెప్పిన మాటలు, బహిరంగంగా చెప్పిన మాటలు చాలా తీవ్రమైన ఆరోపణలు అండి అది. అయితే బహిరంగంగా చెప్పడం అనేది ఔచిత్యానికి సంబంధించిన కొంత వివాదం అన్నమాట వాస్తవమే. కానీ అసలు చెప్పనేకూడదు అని అంటే అది కరెక్ట్ కాదండి. చెప్పడం తప్పైతే, చెప్పడం వల్ల ఏదైనా మీరు మిస్కాండక్ట్ జరిగిందని, నష్టమైన జరిగిందని అనుకుంటే దాని చర్యలు తీసుకోవచ్చు. కానీ నువ్వు బహిరంగంగా చెప్పడం వల్ల, పత్రికా విలేకరులకు చెప్పడం వల్ల ఆరోపణలు నీరు కారిపోతాయనడానికి మాత్రం వీలేదు. ఆరోపణలుగా మిగిలి ఉంటాయి. ఆ ఆరోపణలు విచారించవలసిన బాధ్యత కూడా మిగిలి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇలా న్యాయమూర్తులపై లేఖ రాయడం పైన చాలా తీవ్రంగా బార్ అసోసియేషన్, ఢిల్లీ అడ్వకేట్స్ తీవ్రంగా ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అడ్వకేట్ల డిమాండ్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఈ లేఖ తదనంతర పరిణామాల పైన ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? ఇది ఒక మాట, ప్రభావం ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం, కానీ నిజానికి అభిప్రాయాల ప్రభావం తప్పకుండా ఉంటుంది. చర్చ జరుగుతున్నప్పుడు ఆ చర్చలో ఇరుపక్షాల నుంచి వచ్చే అభిప్రాయాలు, అంశాలు, వాదాలు, ప్రతివాదాల యొక్క ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నాకు తెలియని కొన్ని అంశాలు, మీకు తెలియని కొన్ని అంశాలు, మనం అనుకుంటున్నాయి కాకుండా దానికి వ్యతిరేకమైన అంశాలు కూడా చర్చలోకి వచ్చినప్పుడు మనం కూడా దానితో ప్రభావితం అవుతాం. అరే ఇట్లా ఉందో, ఇంకొక పాయింట్ మనం ఇది మిస్ అయ్యాము, దీనికి వ్యతిరేకంగా ఇంక పాయింట్ కరెక్ట్గా ఉందని అనుకోవడానికి వీలుంటుందని. అయితే నాకు ఒక అనుమానం ఏమిటంటే, ఈ వీళ్ళు చూస్తూ మీరు అన్నట్టుగా గమనిస్తున్నాను 2-3 రోజుల నుంచి సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషను, సుప్రీంకోర్టు బార్ అసోసియేషను, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా చాలా తీవ్రంగా పదజాలంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తూ, వారు జగన్మోహన్ రెడ్డిని ఖండిస్తూ తీర్మానం చేశారు. ఆ తర్వాత జడ్జి గారిని, ఎన్వి రమణ గారిని ప్రశంసిస్తూ కూడా ఒక తీర్మానం చేశారు. జడ్జి రమణ గారిని ప్రశంసిస్తూ తీర్మానం చేయడంలో ఏ తప్పు లేదండి, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ప్రశంసించుకోవచ్చు. అట్లాగే ఒకవేళ సమాజంలో ఏదైనా అరాచకం జరిగినా, అన్యాయం జరిగినా, రాజ్యాంగ వ్యతిరేక పని జరిగినా విమర్శిస్తూ, ఖండిస్తూ తీర్మానాలు చేసే అధికారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి, బార్ అసోసియేషన్లకి ఉంది, అందరికీ. ఆ మధ్య జస్టిస్ మురళీధర్ గారిని ట్రాన్స్ఫర్ చేస్తే, ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తే, వీళ్ళే చాలా ఈ ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఒక పెద్ద తీర్మానం చేసి దాన్ని నిరసన వ్యక్తం చేశారండి. నిరసన వ్యక్తం చేసి బదిలీ పైన ఫిర్యాదు చేశారండి. బదిలీ ఎవరు చేస్తారండి? కలేజియం చేస్తుంది. మరి కలేజియం తీసుకున్న చర్య పైన, అంటే సుప్రీంకోర్టు కలేజియం తీసుకున్న చర్య పైన తీవ్రమైన దాడి చేసి తీర్మానం చేసే అధికారం ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్కి ఉంది, కానీ ప్రపంచంలో ఇంకెవరికి లేదా అనే అనుమానం వస్తుంది. సరే, ఇంకా వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొత్తం మేము హైకోర్టును బాయ్కాట్ చేస్తాము, వర్క్ స్ట్రైక్ చేస్తాం, మేము అసలు కేసులు వినము, ఆయన బదిలీకి వ్యతిరేకంగా అన్నారు. అంటే లాయర్లు సమ్మె చేయొచ్చినా లేదా అనే వాదనలోకి నేను పోవడంలే, కానీ వాళ్ళు ఫిజికల్ గా కొన్ని వందల కేసుల విచారణను ఆపుతున్నారు. అంటే ఏదైనా తీవ్రమైన అంశం ఉన్నప్పుడు అట్లా పిలుపు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారండి. నేననేది ఏమిటంటే, సుప్రీంకోర్టు నియమావళిలో
జడ్జీల పైన, సిట్టింగ్ జడ్జి పైన ఫిర్యాదు ఎవరైనా చేయొచ్చు అని ఉంది. ఆ ఫిర్యాదును విచారణకు స్వీకరించాలి అని కూడా ఉంది, సబ్స్టాన్స్ ఉంటే. మరి ఒక సుప్రీంకోర్టు నియమావళిలోనే ఫిర్యాదు స్వీకరించే మెకానిజం ఉంటే ఫిర్యాదు చేసినందుకు ఒక వ్యక్తిని ఖండించడం ఎంతవరకు కరెక్ట్? సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్ మై ఇట్స్ వాళ్ళకి ఎంత అభిప్రాయం చెప్పే అధికారం మా బార్ అసోసియేషన్కి ఉందో ముఖ్యమంత్రికి ఉంది, మీకుంది, నాకుంది, ఎవరికైనా ఉందండి. వారు చేసిన ఆరోపణలు విచారించడం అనేది న్యాయం అని నా అభిప్రాయం. ఇంకొక ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడండి. ఆయన ఏమంటాడంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఆర్టికల్ 211, 121 కింద పార్లమెంట్ లోనో అసెంబ్లీలోనో చర్చించడానికి వీలేని మాటలకు వీలేదని ఉంటే ఈయన ఇలా బయట మాట్లాడతాడా అంటాడండి. ఎంత ఒక అడ్వకేట్ ఇంకొక అడ్వకేట్ తరఫున వేస్తున్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లో ఇటువంటి చట్టానికి అవగాహన లేదు, రాజ్యాంగం పట్ల అవగాహన లేదని అనిపించే పిల్లు వేయడం నాకు ఆశ్చర్యం కలిగించిందండి. ఎందుకంటే ఫిర్యాదు చేయవచ్చు అని ఒకవైపు చెప్తూ ఉంటే, మీరు ఒక జడ్జీల కాండక్ట్ పైన ఫిర్యాదుగా చేయాలంటే ఇంకెట్లా చేస్తారండి ఫిర్యాదు? జడ్జీల కాండక్టే కదా ఇది. అసెంబ్లీలో చర్చించవద్దు అని ఉంది 2011లో 121లో అసెంబ్లీ పార్లమెంట్ లో చర్చించవద్దని ఉంది. కానీ అది కూడా ఏది జడ్జీలుగా వారి విధి నిర్వహణలో వారు వ్యవహరించిన తీరును పట్ల చర్చ చేయకూడదు అని ఉందండి 211 and 121 ఆర్టికల్స్ లో. కానీ వారు ఆ తీర్పు ఇవ్వడానికి అనుసరించిన పద్ధతులు ఒకవేళ చట్ట వ్యతిరేకం అయితే, అందులో పక్షపాతం కానీ, దుష్ప్రవర్తన కానీ, అనుచిత ప్రవర్తన కానీ ఉంటే చర్య తీసుకోవచ్చు, ఇంపీచ్మెంట్ దాకా వెళ్ళొచ్చని రాజ్యాంగంలో చెప్తూ ఉంటే ఆ మాటలేం మాట్లాడొద్దు అని అంటే ఎట్లాగండి? అసలు ఒక లాయర్లు అనవలసిన మాటేనా ఇది? లాయర్లు వేయవలసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయినా ఇది అని అప్పుడప్పుడు అనుమానం వస్తుంటుంది. ఇది ఇట్లా ఖండించడం వల్ల ఏం ప్రయోజనం లేదండి. దీనివల్ల ప్రభావం ఉండకూడదని నా అభిప్రాయం. ఉంటే అది ఆశ్చర్యకరం, వీటి ప్రభావమే ఉండకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తుల పైన, జడ్జిల పైన కంప్లైంట్ చేశాడు. ఎస్, సుప్రీంకోర్టు నిబంధనావళి ప్రకారం ఎవరైనా కంప్లైంట్ చేయవచ్చు, చేశారు. కానీ దాన్ని బహిరంగపరచడం ద్వారా ఆయన వర్షం చెప్పుకున్నాడు. కానీ రాజ్యాంగ పదవుల్లో ఉన్న జస్టిస్ రమణ కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, హైకోర్టు జడ్జిలు కానీ దానికి రైట్ టు రిప్లై ఉండాలి. వాళ్ళు జవాబు చెప్పుకోగలగాలి. వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పడానికి వారి రాజ్యాంగ పదవులు అడ్డం వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదా? నాపై ఒకరు విమర్శ చేస్తారు, నేనేమో సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను అనేది ఏ రకంగా ఇక్కడ ప్లే అవుతుంది? ఇప్పుడు సుప్రీం కోర్టు కానీ, హైకోర్టు కానీ, రిజిస్ట్రార్ కానీ, హైకోర్టు రిజిస్ట్రార్ కానీ, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కానీ ఇటువంటి వాటికి ఖండనలు కానీ, వివరణలు కానీ, సమాచారం కానీ ఇవ్వవద్దు అని ఎక్కడా లేదండి. నాకు తెలిసినంత వరకు ఎక్కడా నిషేధం లేదు. కానీ నిజంగా వాళ్ళకి ఇవ్వడానికి ఒక విభాగం అంటూ లేదు. అది మీరు చెప్పిన పాయింట్ చాలా ప్రధానమైన పాయింట్, మీరు రైజ్ చేసినది చాలా సందర్భోచితమైన పాయింట్. కరెక్ట్, ఒక వీక్నెస్, నేను ఒప్పుకుంటాను దానికి. అయితే దానికి పరిష్కారం ఏంటి? దానికి పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు ఫిర్యాదు బహిరంగపరిచారు. ఈ ఫిర్యాదు సుప్రీంకోర్టు ముందర ప్రధాన న్యాయమూర్తి ముందు కార్యాలయంలో ఉంది. దాని పరిశీలనకు తీసుకున్న తర్వాత చెప్పొచ్చు, ఇది మేము పరిశీలనకు తీసుకున్నామని చెప్పొచ్చు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. నేను జస్టిస్ రంజన్ గొగోయ్ గారి మీద ఆరోపణ వచ్చినప్పుడు మేము విచారణ జరిపిస్తాము, బెంచ్ కూర్చుంటుందని సుప్రీంకోర్టు ప్రకటించిందా లేదా? సాక్ష్యాలు ఎవరైనా వచ్చి ఉంటే చెప్పొచ్చు అని ప్రకటించిందా లేదా? ఆ మధ్య మైసూరు సంఘటన, మైసూరు గెస్ట్ హౌస్ లో జడ్జెస్ మీద కొన్ని అవాంఛనీయమైన ఏవో ఆరోపణలు చేస్తూ, అవి ఎంతవరకు నిజమో తెలియదు, కొన్ని సంఘటనలు వస్తే ఈ మైసూరు ఇన్సిడెంట్స్ పైన మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి అని పత్రికా ప్రకటన కూడా చేసింది కర్ణాటక హైకోర్టు ఒక రిజిస్ట్రార్ ద్వారా. ప్రకటన చేయకూడదని ఎక్కడా లేదు, కాకపోతే వాళ్ళకు ఒక మంచి వింగ్ ఉండాలి. నేను మొదటి నుంచి అంటున్నాను, ఇది పత్రికల్లో విపరీతమైన చర్చ జరుగుతున్న ఈ రోజుల్లో, ఈ నేపథ్యంలో ఒక వ్యవస్థగా వాళ్ళు కూడా జవాబు ఇచ్చే అధికారం వాళ్ళకు ఉంది. జవాబు ఇవ్వాలి. వివరణ ఏదైతే ఇవ్వదలుచుకున్నారో, జనానికి ఏదైతే సమాచారం చెప్పదలుచుకున్నారో చెప్పడానికి ప్రకటన రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉందండి. మీరు అన్నట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మామూలుగా రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకుల్లాగా వాగ్వాదాలు చేయకుండా ప్రకటన అయినా, వివరణ అయినా ఇచ్చుకునే అవకాశం ఉంది. ఇంకొక మాట చెప్తానండి, మీకు సమాచార హక్కు చట్టం కిందకి మొత్తం న్యాయ వ్యవస్థ వస్తుందని 2019లో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నది, అంగీకరించింది. అంతకుముందున్న వివాదాలన్నిటికీ
ఒక తుది రూపం ఇచ్చేసింది. దీనికి ప్రకారం వాళ్ళకి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉండాలి. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ వాళ్ళు జవాబులు ఇవ్వాలి ఆయన. అంటే నేను అనేది ఏంటంటే ఇదివరకు లేని ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకున్నారు ఆర్టీఐ చట్టం కింద. అట్లాగే ఇటువంటివి వచ్చినప్పుడు ఇప్పుడు మీరు గ్రీవెన్సెస్ రిటర్సల్ మెకానిజం ఉంది, దానికి జవాబు చెప్తారు కదండి. మేము ఈ గ్రీవెన్స్ చెల్లింది చెల్లదు, అది పనికి వస్తుంది పనికి రాదు. అట్లాగే కంప్లైంట్ మెకానిజం మీద కూడా వారికి ఆ వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థను సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ డెవలప్ చేయాలి అని నేను నా సూచన అండి, నా అభిప్రాయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జస్టిస్ రమణ పైన ఇతర జడ్జిలపై హైకోర్టు జడ్జిల పైన లేఖ రాయడం చాలా అన్యాయం అంటూ కొంతమంది న్యాయవాదులు విమర్శించడము ఖండించడమే కాదు, అసలు ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించాలి అని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణల నిజం లేదు, ఇందులో ఇవి అబద్ధం అని తేలితే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒక ముఖ్యమంత్రిని తొలగించడానికి వీలు ఉందా? నాకు తెలిసినంత వరకు మీరు చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఆర్టికల్ 356 ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చు. అది కూడా ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు తర్వాత ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఇచ్చే సలహాకు కూడా రాజ్యాంగబద్ధత ఉండాలి. మరి సుప్రీంకోర్టుని తొలగించాలి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తొలగించాలి ఆరోపణలు చేసినందుకే అనడంలో ఎంత మేరకు రాజ్యాంగపరమైన ఔచిత్యం ఉంది? ఏమీ లేదండి, రాజ్యాంగపరమైన ఔచిత్యం ఏమీ లేదు. అందులో ఒక విమర్శ. అది ఇప్పుడు అందరూ అంటుంటారు కదా వెంటనే దిగిపో రాజీనామా చేయనంటే అది కూడా ఒక డిమాండ్. దాన్ని అంతగా మాత్రమే తీసుకోవాలండి, దానికి అంతకు మించిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే విమర్శించే అధికారం, స్వేచ్ఛ, అభిప్రాయం వ్యక్తం చేసే అధికారం అందరికీ ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు ఇది అన్యాయం అని వాళ్ళు అనుకోవచ్చు. అందువల్ల ఇటువంటి అన్యాయమైన ఆరోపణ చేసినందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదని వారి అభిప్రాయం అండి. కానీ అభిప్రాయాల ఆధారంగా పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదు. ముఖ్యమంత్రి రెండు సందర్భాల్లో ఆయన పదవి దిగిపోవాల్సి వస్తుంది. ఒకటి మెజారిటీ కోల్పోయినప్పుడు, రెండు రాజ్యాంగ పరమైన యంత్రాంగం నడిచే పరిస్థితి లేదని రాష్ట్రపతి భావించినప్పుడు, అది కూడా మంత్రిమండలి సలహా మేరకు భావించినప్పుడు, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారు. మరే సందర్భంలోనూ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయే అవకాశం రాజ్యాంగంలో లేదు. ఇటువంటి ఫిర్యాదులు చేసినందుకు పదవులు కోల్పోవాలంటే అసలు ఏ ముఖ్యమంత్రి పదవిలో ఉండడండి. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అట్లాగే బ్లాక్మెయిల్ అంటారండి, బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు ఒక ఆయన. ఇది జ్యుడిషియరీని ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అన్నాడు. బ్లాక్మెయిల్ అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఒక జడ్జి గారు ఏదో పొరపాటు చేశాడనే విషయాన్ని తెలుసుకొని అది బయట పెట్టకుండా నేను ఇది బయట పెడతాను, నువ్వు నాకు అనుకూలమైన తీర్పు ఇవ్వకపోతే ఇది నేను బయట పెడతాను అనడం బ్లాక్మెయిల్ అండి. మరి ఆయన నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పైన చాలా కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. అవి డే టు డే విచారణ ద్వారా దర్యాప్తు విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు కూడా చెప్తున్నది. అటువంటప్పుడు ఆయనే వల్నరబుల్ పొజిషన్ లో ఉండి ఒక సుప్రీంకోర్టు జడ్జిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిలను విమర్శిస్తే ఆయనే భయపడాలి అసలు దానికి. కానీ ఆయన మరి ఎందుకు భయపడ్డాడో లేదో, భయపడ్డా కానీ పర్వాలేదు మనం ఈ అన్యాయం అని అనుకుంటున్న విషయాన్ని బయట పెడదామని అనుకున్నాడా, సాహసం చేశాడా మనకు తెలియదు. అయితే కొందరు మరి చాలా అత్యంత సాహసోపేతమైన చర్య అని కూడా అంటున్నారు. దీనివల్ల జడ్జీల వ్యవస్థలో ఉన్న లోపాలు కూడా బయటకు వచ్చి చర్చించడానికి అవకాశం ఉంది. అసలు ఫిర్యాదు చేయకుండా అకౌంటబిలిటీ ఎట్లా వస్తుంది? ఫిర్యాదు చేయకుండా తప్పులపైన విచారణ ఎట్లా జరుగుతుంది? ఆరోపణలు చేయకుండా ఒక దుష్ప్రవర్తన ఉందా లేదా, అనుచితమైన ప్రవర్తన ఉందా లేదా, వారిపైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా లేదని ఎట్లా తెలుస్తుంది అని అన్నారండి. మీకు ప్రజాస్వామ్యంలో కానీ, కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ లో కానీ, రూల్ ఆఫ్ లా పొజిషన్ లో కానీ ప్రశ్నించడం, ఆరోపణ చేయడం తప్పు కాదు. వాటిని బహిరంగంగా విమర్శించడం కూడా తప్పు కాదు. దాంట్లో తప్పు ఉంటే ఏది పరువు నష్టం ఉంటే ఆ కేసు వేసుకోండి, కోర్టు ధిక్కారం అయితే ఆ కేసు వేసుకోండి. నన్ను అడిగితే కోర్టు ధిక్కారం కిందికి రాదు. ఇది కోర్టు ధిక్కారాన్ని దీనికి వినియోగించుకోవడం కూడా దుర్వినియోగం అవుతుంది, అధికార దుర్వినియోగం అవుతుంది, కానీ మరొకటి కాదండి. ఏదైనా ఒక వ్యవస్థ ఎప్పుడు బాగుపడుతుందంటే తన పైన వచ్చిన విమర్శలను స్వీకరించి వాటిని విచారించి అది విచారణలో అవి పనికిరాని ఆరోపణలను తేలితే ఆ విషయం ప్రజలకు చెప్పి, పనికొచ్చే ఆరోపణలు అయితే మరింత దర్యాప్తు చేసి తమను తాము సవరించుకున్నప్పుడే ఏ వ్యవస్థ అయినా బాగుపడుతుందండి. దానికి న్యాయ వ్యవస్థ మినహాయింపు కాదు. అంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారము న్యాయ వ్యవస్థకు ఎగ్జిక్యూటివ్, ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయిలో ఎగ్జిక్యూటివ్ నాయకుడు మధ్య ఒక సమతుల్యత
ఒక సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎంత ముఖ్యమో పరస్పర గౌరవం కూడా అంతే ముఖ్యం. అంతే. మీకు తెలియదు కాదు, కేశవానంద భారతి కేసులో సెపరేషన్ ఆఫ్ పవర్స్ బేసిక్ స్ట్రక్చర్ లో భాగమని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమైన న్యాయ వ్యవస్థకు కార్యనిర్వాహక వర్గానికి మధ్య నుండి సంబంధాలని అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు మాటల్లో చెప్పాలంటే న్యాయ వ్యవస్థపై యుద్ధాన్నే ప్రకటించినట్టుగా భావించాల్సి వస్తుంది అన్నారు. సో ఈ రకంగా సెపరేషన్ ఆఫ్ పవర్స్, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమైన సెపరేషన్ ఆఫ్ పవర్స్ ను దెబ్బతీసడం కూడా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అవుతుంది కదా, రాజ్యాంగ ప్రతిష్టంభన అవుతుంది కదా. కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అనేది ఆర్టికల్ 356 ప్రకారం ఒక ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి ఒక ప్రాతిపదిక అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలు రాజ్యాంగ ప్రతిష్టంభనకు కారణమై బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ అదిగా భావించి రాష్ట్రపతి పాలన విధించడమో ముఖ్యమంత్రిని తొలగించడమో సాధ్యమవుతుందా రాజ్యాంగ ప్రకారం? మీరు అన్నట్టు రెండు విడివిడిగా ఉన్న ఉన్నతమైన సమాన స్థాయి కలిగిన సమాన సార్వభౌమాధికారం కలిగిన వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ. అయితే దాని అర్థం ఒకరిపైన ఒకరు ఫిర్యాదు చేసుకోవద్దని కాదు కదా. దాని అర్థం ఒకటి. తర్వాత ఎగ్జిక్యూటివ్ రోల్ కూడా ఉంటుంది కదా జడ్జెస్ అపాయింట్మెంట్ చేయడంలో, అక్కడ సంబంధం ఉంది. తర్వాత ఒకవేళ ఈ గవర్నర్ కానీ వీళ్ళెవరు లేకపోతే, ప్రెసిడెంట్ గారి ఒకవేళ ఏ సందర్భంలో ఏదన్నా కారణాల వల్ల లేకపోతే ప్రధానమంత్రికి ప్రమాణ స్వీకారం చేయించేది కూడా ప్రధాన న్యాయమూర్తి కదా. ఈ రెండింటి మధ్య సంబంధాలు, పరస్పర వైరుధ్యాలు ఉండవు అని ఎక్కడ అనలేదే. ఒకరి ఫంక్షనింగ్ లో మరొకరు జోక్యం చేసుకోవద్దనడం దాని అభిప్రాయం. వేరు అంటే స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఒకరి దాంట్లో ఒకరు జోక్యం చేసుకోవద్దన్నంత వరకే తీసుకోవాలి వాటిని. ఒకటి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ని ఎవరైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద లేదా రెడ్ పిటిషన్ కింద మానవ హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగితే ఆర్టికల్ 32 కింద కోర్టులో మీరు సవాల్ చేసినప్పుడు అదేంటండి, ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ మీద ఫిర్యాదుని జ్యుడిషియరీ వినడం కదా దాని అర్థం. అప్పుడు జ్యుడిషియరీ చెప్పిన ఆదేశాలను చచ్చినట్టు పాటించాల్సిందే కదా ఎగ్జిక్యూటివ్. సంబంధం లేకుండా ఎక్కడ పోయిందండి? ఆయా సంబంధాలు ఉంటాయి. అట్లాగే జడ్జెస్ మీద ఆరోపణలను విమర్శలు చేయడానికి, ఫిర్యాదులు ఇవ్వడానికి అవకాశం ఉంది అని రాజ్యాంగం చెప్తున్నది, చట్టాలు చెప్తున్నాయి. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ లో చెప్తున్నది 1985. తర్వాత నీకు సుప్రీంకోర్టు ప్రకటించిన నీ విధి విధానాల రూపకల్పన నియమాలలో కూడా చెప్తున్నది. ఫిర్యాదు చేయడమే నేరం కాదండి. ఫిర్యాదు చేయడం నేరం అయ్యే పరిస్థితే లేదు. అసలు ఫిర్యాదు చేయడం నేరం అని పరిగణిస్తే అది మనది రూల్ ఆఫ్ లానే కాదు. సో ఫిర్యాదు చేయడం వేరు, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ విడివిడిగా ఉండడం వేరు. కేవలం ఫిర్యాదు చేయడం వల్ల పరువు పోయిందని అనుకుంటే ఆ ఫిర్యాదు తప్పుడుది అని తేల్చినందువల్ల పోయిన పరువు మళ్ళీ వస్తుందండి. కనుక పరువు పర్మనెంట్ గా పోదు. ఒకవేళ నిజంగా అతని ఆరోపణలో నిజం ఉందని అనుకుంటే ఆ ఫలానా అధికారి, ఫలానా జ్యుడిషియల్ అధికారి, ఫలానా జడ్జి గారిని శిక్షించడం వల్ల పరువు పెరుగుతుందండి. న్యాయ వ్యవస్థ యొక్క ప్రతిష్ట ఇనుమడిస్తుంది. తమలో ఉన్న లోపాలను సరిచేసుకుని తమలో తప్పులు చేసిన వారిని శిక్షించే ఒక సహిష్ణుత, అంటే ఒక సహనశీలత, ఒక కార్యశీలత, ఒక డైనమిజం జ్యుడిషియల్ ఉందని సంతోషిస్తారే కానీ వచ్చిన ఆరోపణ చేయడానికి వీలేదని తివాసి కింద దాచుకుంటూ అందరి రహస్యాలుగా దాచిపెట్టేస్తే ప్రతిష్ట ఏం పెరుగుతుందండి? అనుమానాలు పెరుగుతాయి, ప్రతిష్ట పెరగదు. ప్రతిష్ట పెరగాలంటే ఏం చేయాలంటే కనీసం ఫిర్యాదు పైన విచారణ జరపండి, పరిశీలన జరపండి. నేను విచారణ అని కూడా అన్నాను. ఫస్ట్ పరిశీలన జరపాలి. ప్రాథమిక పరిశీలన జరిపిన తర్వాత అందులో పస ఉంటే తదుపరి విచారణ జరపాలి. ఆ తర్వాత తదుపరి దర్యాప్తు జరపాలి. అట్లా ఒక స్టేజెస్ ఉన్నాయండి, వేరియస్ స్టేజెస్. అవి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ దీన్ని రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యంగా పరిగణించడానికి వీలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మీరు ఈ మాట మనం ఇదివరకు కూడా ఇది చాలా మంది కూడా అంటున్నారు, రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలిపోతుంది అని అన్నారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఏం జరిగిందంటే ఒక ఆయన అసెంబ్లీలోకి పాంప్లెట్స్ విసరడము ఇటువంటివేవో చేశాడండి. చేస్తే ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశాడు స్పీకర్. చేస్తే ఆయన పోయి రిట్ పిటిషన్ వేసుకున్నాడు అలహాబాద్ హైకోర్టులో. అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఇస్తే రిట్ స్వీకరించి కోర్టు అతన్ని అరెస్ట్ చేయవద్దు అని ఒక ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిందండి అలహాబాద్ హైకోర్టు. ఇస్తే మళ్ళీ లక్నోలో అసెంబ్లీ ఏం చేసిందంటే ఆ పిటిషనర్ని
అంటే ఆ వ్యక్తిని ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేయాలనుకుంటుందో ఆ వ్యక్తిని, ఆయన తరఫున రిట్ పిటిషన్ ఇచ్చిన అడ్వకేట్ ని, ఆ ఆర్డర్ ఇచ్చిన జడ్జిని కూడా అరెస్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చిందండి. ఇది రాజ్యాంగ సంక్షోభం. అప్పుడేమైంది, మళ్ళీ లక్నో అక్కడ అలహాబాద్ హైకోర్టు మొత్తం జడ్జిలంతా కూర్చుని ఇదేమిటి ఇంత దారుణంగా వీళ్ళు అంటున్నారు అని మళ్ళీ స్టే ఇచ్చింది. ఏమని, ఈ జడ్జి గారిని, అడ్వకేట్ గారిని, పిటిషనర్ గారిని అరెస్ట్ చేయొద్దు అని ఒక ఫుల్ కోర్ట్ ఆఫ్ అలహాబాద్ హైకోర్టు ఒక ఇంటర్మ్ ఆర్డర్ మళ్ళీ పాస్ చేసినారు. చేస్తే మళ్ళీ లక్నో హైకోర్టు ఇక్కడ సమావేశం అవుతున్నది. దీన్ని రెండు యంత్రాంగాల మధ్య యుద్ధం అని అంటారు, ఇది సంక్లిష్టత అంటారు, ఇంకేమన్నా అంటారు, మీరు వార్ ఇన్ బిట్వీన్ అంటారు, కాన్ఫ్లిక్ట్ అంటారు. అప్పుడు రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని అడిగారు, ఈ సంఘర్షణని ఎట్లా ఆపుదామనంటే అప్పుడు సుప్రీంకోర్టు ఇద్దరికి నచ్చజెప్పి ఇద్దరిని ఆపి వారి వారి చర్యలను నిరోధించి తర్వాత ఒక పెద్ద ఒపీనియన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఏమనంటే, మీకు మీ శాసనసభ నడుపుకునే అధికారం మీకుంది, ఆ అధికారంలోకి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి. అట్లాగే మీరు ఎవరైనా మీ సభా హక్కులకి భంగం కలిగించారని మీరు అనుకుంటే వారిని కంటెంప్ట్ ఆఫ్ హౌస్ కింద చర్య తీసుకునే అధికారం కూడా మీకుంది, తీసుకోండి. కానీ మీరు ఆ విధంగా ఒక వ్యక్తి స్వేచ్ఛను మీరు భంగపరిచినట్టయితే, భంగపరిచారని మాకు అనుమానం వస్తే, ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని సమీక్షించే అధికారం మాకుంది. అంతవరకు అప్పుడు మాత్రమే మేము జోక్యం చేసుకుంటాం, అంతకుముందు చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందండి. దీన్ని అంటారండి యుద్ధం అని. ఫిర్యాదు చేయడమే యుద్ధం అని వర్ణించడం అంటే మనకు రాజ్యాంగం పట్ల సరైన అవగాహన లేదని అనుకోవాలండి, అంతే. అందరం కలిసి ఒక్కోసారి సంవిధానాన్ని, దాంట్లో వచ్చిన విధానాలని, జరిగిన సంఘటనల్ని, వచ్చిన తీర్పుల్ని ఒకసారి చూసుకోవాలి. మీరు అన్నది నిజం. అసలు చట్టసభలకు పూర్తి ఇమ్యూనిటీ ఉంది కోర్టుల నుంచి అని చాలా మంది వాదిస్తుంటారు. నేను కూడా చట్టసభలో పనిచేసి వచ్చాను. కానీ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ ఉంటే కోర్టులు సమీక్షించరాదు. కానీ సబ్స్టాన్షియల్ కేస్ ఆఫ్ ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు సమీక్షించవచ్చు అని కూడా చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి. మీరు అన్నది నిజము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. లేఖ రాసే అవకాశం ఉంది, ఫిర్యాదు ఎవరైనా చేయొచ్చు. సుప్రీంకోర్టు నిబంధనలు ఇవి చెప్తున్నాయన్నారు, నిజం. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలు ఇవ్వచ్చు, మీరు నేను కూడా ఎవరిపైనైనా ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదును బహిరంగపరచడం అనేది ఔచిత్యానికి సంబంధించిందే తప్ప రాజ్యాంగపరమైన చట్టపరమైన అంశం కాదని కూడా మీరు చెప్పారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఏమి చేయాలి, దీనికి సుప్రీంకోర్టులో ఉన్న విధి విధానాలు ఏంటి? ఇదండి అది మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన అంశం. ఇది నాగేశ్వర్ గారు కరెక్ట్ మీరు రైజ్ చేశారు. ఇది ఒకసారి మధ్యప్రదేశ్ హైకోర్టులో జడ్జి గారి పైన, హైకోర్టు జడ్జి గారి పైన ఒక మహిళ లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. చేసి కంప్లైంట్ చేస్తే అక్కడ మధ్యప్రదేశ్ హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించిందండి. ఒక చిన్న కమిటీ పెట్టింది, ఇద్దరు ముగ్గురు జడ్జిలతో ఒక కమిటీ పెట్టి ఈ ఫిర్యాదుని విచారించాలని డిసైడ్ చేసిందండి. మీకు జ్ఞాపకం ఉందో లేదో, మనకు విశాఖ కేసు అని ఒకటి వచ్చింది, సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ఏముందంటే, ప్రతి ప్రభుత్వ వ్యవస్థలో, ప్రతి ప్రజా వ్యవస్థలో ఒక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలండి అని చెప్పారండి. మరి సుప్రీంకోర్టులో ఉండొద్దా? హైకోర్టులో ఉండొద్దా? హైకోర్టులో ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కదా, ఆడ న్యాయవాదులు ఉన్నారు, ఆడ క్లయింట్లు ఉంటారు, ఆడవాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మగవాళ్ళు వేధించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. మరి అటువంటిప్పుడు అక్కడ కూడా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండాలి కదండి. ఆశ్చర్యం ఏంటంటే కోర్టులోనే చాలా కాలం లేదు ఆ కమిటీ. సరే పోనీయండి. ఇప్పుడు ఈ ఒక స్త్రీ, ఒక మహిళ కంప్లైంట్ చేసింది, మధ్యప్రదేశ్ హైకోర్టు కమిటీ పెట్టింది ఇంటర్నల్. అంతకుముందు లేకపోయినా చాలా సమయోచితంగా మంచి నిర్ణయం తీసుకుంది. కమిటీ పెట్టి విచారణ చేస్తుంటే ఆ జడ్జి గారు ఏం చేశారో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఇటువంటి ఆరోపణ ఎదుర్కోవడమే ఒక సిగ్గుచేటైన సంఘటన కదా. ఆ జడ్జి గారు సుప్రీంకోర్టుకు వచ్చారండి. నా మీద ఇట్లా కేసు పెట్టడానికి ఏ విధమైన ఇదేమిటి యంత్రాంగం లేదు, రూల్స్ నియమాలు లేవు, చట్టం కూడా ఒప్పుకోదని చెప్పాడు ఆయన మహానుభావుడు. చెప్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తామండి ఇటువంటి ఫిర్యాదులతో వస్తే జనాల దగ్గర, చాలా దారుణం. అయితే ఆ సుప్రీంకోర్టు ఏమంది, సుప్రీంకోర్టు ఇది ఇంకా విచిత్రం అండి. మేము నిర్ధారించిన విధి విధానాల ద్వారా ఇది ఫిర్యాదు జరగలేదని చెప్పిందండి సుప్రీంకోర్టు కూడా. ఓరి నాయన అప్పుడు అనుకున్నారు. అప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటి తెలుసా? మనము విధి విధానాలు రూపకల్పన చేశామా అని అడిగిందండి సుప్రీంకోర్టు. అడిగితే అవునండి చేశాము 1999లో అన్నది. 1999లో మన ప్రభాశంకర్ మిశ్రా అని మనకు
ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఉండేవాడు, ప్రభాశంకర్ మిశ్రా, ఇంకొక అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇంకో ముగ్గురు సుప్రీంకోర్టు జడ్జిలు కలిపి ఒక కమిటీ వేశారండి. కమిటీ వేసి జడ్జిల మీద కంప్లైంట్స్ వస్తే ఏం చేయాలని ఒక విధి విధానాలు రూపొందించారండి. దాన్ని సుప్రీంకోర్టు ఆమోదించిందండి 1999లోనే. కానీ వాళ్ళు మర్చిపోయారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టడం మర్చిపోయారు. ఎప్పటిదాకా మర్చిపోయారంటే 2015 దాకా మర్చిపోయారండి. ఎంత విచిత్రం అండి ఈ దేశం. ఎట్లా రూల్ ఆఫ్ లా అంటే సుప్రీంకోర్టులోనే ఈ పరిస్థితి ఉంటే ఇక రూల్ ఆఫ్ లా అని ఎవరిని అడగాలండి మనము? ఒక విచిత్రమైన సంఘటన. సరే, 2015లో వాళ్ళు పబ్లిక్ వెబ్సైట్ లో పెట్టారండి, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో ఏమని, ఎవరైనా కంప్లైంట్ చేయవచ్చు, కంప్లైంట్ ఆఫ్ మిస్కాండక్ట్ మే బి ఫైల్డ్ బై ఎనీ పర్సన్. ఎవరికి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ చేయొచ్చు అండి. ఇది జనాలకి తెలియాలండి. మనం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఫిర్యాదు చేస్తాడు, ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటున్న వాళ్ళంతా. నేను జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా ఆయన అన్ని కార్యక్రమాలని సమర్థించడానికి నేను ఇక్కడ కూర్చోలేదండి. ఈ ఫిర్యాదు వరకు నేను మాట్లాడుతున్నాను. ఆ ఫిర్యాదు చేసే అధికారం ఆయనకే కాదండి, ఆయన ముఖ్యమంత్రి కాకుండా మామూలు వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆయనకు అధికారం ఉందండి అని ఈ 2015లో సుప్రీంకోర్టు తన వెబ్సైట్ లో ప్రకటించిన ఒక సూత్రం ప్రకారం ఉందండి. వెంటనే ఏం చేయాలండి మరి? వెంటనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే ఈ కంప్లైంట్ ఫ్రివలస్ కంప్లైంటా సీరియస్ కంప్లైంటా చూడాలండి. అంటే పనికిరాని చెత్త ఫిర్యాదా, అయితే ఇందులో ఏదైనా సీరియస్ స్టఫ్ ఉందా? అవునా అనుకున్నా, పసనా నసనా, పస ఉంటే తీసుకుందాం, నస ఉంటే వదిలేద్దాం అని పరిశీలన జరపాలి. జరిపిన తర్వాత అది ఫ్రివలస్ అని తేలింది అనుకోండి, అదో పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రివలస్ అని తేలడానికి ఒక ఆస్కారం ఉందండి. ఒక 50 కేసులు ఉన్నాయి. 50 కేసుల్లో ఈయన ఒక పాత్రధారి, ఈయన ఒక పార్టీ. ఒక 50 కేసులో 25-30 వ్యతిరేకంగా వచ్చినాయి. వ్యతిరేకంగా వచ్చినాయి కనుక ఈయన ఫిర్యాదు చేశాడు అని అంటే, ఓహో వ్యతిరేకంగా వచ్చాయి కనుక ఫిర్యాదు చేశాడు, అంతేగాని ఆరోపణల మీద బలం లేదని అనుకోవచ్చండి. పోనీ చెప్పమని ఆ మాట సుప్రీంకోర్టుని, ఆ మాట ఆయన చెప్పొచ్చు. కానీ ఇంకేదైనా ఉందా ఆయన చెప్పే మాటల్లో, ఆయన రాసిన ఆరోపణల్లో, చేసిన ఫిర్యాదులో ఏమైనా సబ్స్టాన్స్ ఉందా లేదా అని చూడాలని, పెండింగ్ చేయాలని ఉందండి. ఒకవేళ ఫర్దర్ యాక్షన్ ఉండాలి అని కనుక సిజేఐ గారు అనుకుంటే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు అనుకుంటే, సీరియస్ మిస్కాండక్ట్ కానీ ఇంప్రొపరైటీ అంటే అనుచితమైన ధోరణి ఉందని అనుకుంటే, అప్పుడు ఆయన సంబంధిత జడ్జికి ఒక లెటర్ రాసి ఆయన అభిప్రాయం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఆ రెస్పాన్స్ వచ్చి మెటీరియల్ అంతా చూసిన తర్వాత ఇంకా లోతైన దర్యాప్తు అవసరం అని అనుకుంటే ఆయన ఒక కమిటీ వేయాలి. ఆ కమిటీలో ఒక సుప్రీంకోర్టు జడ్జి, 2 హైకోర్టు చీఫ్ జస్టిస్లు ఉండాలండి. అయితే మరి ఇది వేరే జడ్జి మీద ఇటువంటి ఉన్నప్పుడు ఇది అనుకోవచ్చు. మరి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి మీదనే ఉన్నప్పుడు ఆయన 3 సుప్రీంకోర్టు జడ్జిలతోనే కమిటీ వేయాలా, లేదా ఇంకేదైనా కమిటీ వేయాలని ఆలోచించుకోవచ్చండి. దీనికి టైం లిమిట్ లేదు, వాళ్ళు అంత స్పెసిఫిక్ గా రాశారండి. సుప్రీంకోర్టు నియమావళిలో స్పష్టంగా ఉంది, స్పెసిఫిక్ టైం లిమిట్ ఏం లేదు. కాబట్టి కొంచెం సమయం ఇవ్వాలి, రీజనబుల్ సమయము ప్రధాన న్యాయమూర్తి గారికి ఇవ్వాలి. వారు ఆలోచించి మెటీరియల్ అంతా పరిశీలించడానికి రేపే చేయాలి, 10 రోజుల్లో చేయాలి, 24 గంటల్లో అట్లా లేదండి. తర్వాత ఇంకా ఆ కమిటీ కూర్చుంటుంది. కమిటీ అందరినీ విచారిస్తుంది. నిందలు వేసిన వాళ్ళను, నిందలు పడ్డ వాళ్ళను, సాక్ష్యాలను, ప్రవేశపెట్టిన మెటీరియల్ని అన్ని చూస్తుందండి. చూసిన తర్వాత 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, ఇందులో సబ్స్టెన్స్ ఏం లేదు, అసలు అలిగేషన్ కి ఆధారం లేదు, నిరాధారమైన ఆరోపణలని వదిలేయచ్చు, తలనొప్పి వెళ్ళిపోతుందండి, ఏ గొడవ లేదు. రెండోది, దేర్ ఈస్ సబ్స్టెన్స్ ఉంది, కొంత సబ్స్టెన్స్ ఉంది కానీ అంత సీరియస్ కాదు, ఈ జడ్జి గారిని తొలగించాల్సినంత సీరియస్ కాదు అని మధ్య రకం కంక్లూషన్ అండి. ఇక 3వ కంక్లూషన్, అయ్యో చాలా సీరియస్ మ్యాటర్, ఇది చాలా తీవ్రమైన మిస్కాండక్ట్ ఉంది ఇందులో, మరి ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తారా, దారుణం కదా, ఆ ముఖ్యమంత్రి అన్నది కరెక్టే లేదా ఇంకెవరో ఆ ఫిర్యాదు కరెక్టే అనే కంక్లూషన్ కనుక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఈ కమిటీ తీర్మానం తర్వాత, ఈ కమిటీ అభిప్రాయానికి వచ్చి చీఫ్ జస్టిస్ గారు సమర్పిస్తే అప్పుడు ఏం చేయాలని కూడా ఈ సుప్రీంకోర్టు నియమావళిలో ఉందండి. ఒక 2వ కేటగిరీ కంక్లూషన్ అనుకోండి. 2వ కేటగిరీ కంక్లూషన్ అంటే ఏంటి, మిస్కాండక్ట్ జరిగిన మాట వాస్తవమే కానీ అంత సీరియస్ కాదు అని అనుకుంటే ఆయన ఏం చేయాలంటే జడ్జి గారిని పిలిచి, అయ్యా నీ మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి అని, ఏదో ఆయన ఏం చేయదలుచుకున్నాడో, ఏ విధంగా చేయదలుచుకున్నాడో ఆయన పూర్తి విచక్షణ అధికారం ఉంది, చెయ్యొచ్చండి. ఆ రికార్డుని, ఆ రిపోర్ట్ ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ని జడ్జి గారి సర్వీస్ రికార్డులో పెడతారు. ఒకటి. ఇక రెండోది, 3వ కేటగిరీ అనుకోండి, అంటే చాలా సీరియస్, ఆయన మరి రిమూవల్ దాకపోయే, అంటే బర్తరఫ్ దాకపోయే ప్రమాదం ఉంది అని ఆయన అనుకుంటే జడ్జి గారిని పిలిచి, అయ్యా నీ మీద ఇటువంటి ఆరోపణ వచ్చింది, దీనికైనా ఆధారాలు ఉన్నాయని ఆ కమిటీ అభిప్రాయపడింది, ఆ కమిటీ కూడా నీ ఆరోపణ చాలా సీరియస్ అని, ఇది ఇంపీచ్మెంట్ కు దారి తీసే ప్రమాదం అవకాశం ఉంది అని
అనుకుంటున్నారండి. ఆ ఇంపీచ్మెంట్ దాకపోతే మన పరువు, మన ప్రతిష్ట, ఈ న్యాయ వ్యవస్థ ఎన్నాడు నిర్మించుకున్న విశ్వసనీయతకి దెబ్బపడే ప్రమాదం ఉంది. కనుక నువ్వు రిజైన్ చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చే అధికారం ఉందండి. సలహా, నువ్వు రిటైర్ అనగా రిజైన్ అయిన చేయి, గౌరవప్రదంగా వెళ్ళిపోతుంది, ఈ విచారణలు ఇవంతా ఉండవు, నా మాట విను అని ఒక పెద్ద మనిషి తరహాలో ప్రధాన న్యాయమూర్తి ఆ జడ్జి గారిని పిలిచి చెప్పొచ్చండి. ఇది ఒకవేళ ఆయన వినరు, ఒక్కోసారి వింటారు. చాలా మంది రిజైన్ చేసిన సందర్భాలు ఉన్నాయండి. నేను పేర్లు అడిగితే నేను చెప్పలేను, కానీ ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పలేను, అది స్టడీ చేయాల్సిన వ్యవహారం. ఒకవేళ ఈయన వినకపోతే జ్యుడిషియల్ వర్క్ ఆయనకి ఇవ్వడానికి వీలేదు. అంటే ఇంకా కేసులు ఆయన ముందు పెట్టి నువ్వు న్యాయ విచారణ చెయ్యి అని ఆయనకు సాధారణంగా ఉండే అధికారాలు ఇవ్వకుండా అప్పుడు ఆయన దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాలండి. ఇట్లా మా దగ్గర కమిటీ మేము ఇట్లా నిర్ణయించింది, ఈ రిపోర్ట్ మీకు పంపిస్తున్నాము, మీరు రీజనబుల్ గా వ్యవహరించి తగిన చర్య మీరు తీసుకోండి అని ఆ కాపీ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి పంపాలి. పంపితే వాళ్ళు కనుక ఇది చాలా తీవ్రమైన విషయము, ఇది ఇంపీచ్మెంట్ దాకా పోవాలి అని అనుకుంటే అప్పుడు ఆ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ మొదలవుతుంది. అది ఎట్లా ఉంటుందండి? ఆ ఫిర్యాదు ఎవరికి చేయాలండి? ఆ ఫిర్యాదు సాధారణమైన ఫిర్యాదు కాదు. జగన్మోహన్ రెడ్డి, నాగేశ్వరరావు, శ్రీధర్ చేసే ఫిర్యాదు కాదు. అది ఎవరు చేయాలంటే ఫిర్యాదు 100 మంది లోకసభ సభ్యులు సంతకం చేసి ఫిర్యాదు చేయాలి, లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు సంతకం చేసి ఫిర్యాదు చేయాలి. ఎవరికి చేయాలి? ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్కి. ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ అన్నా లేకపోతే రాజ్యసభ చైర్మన్ కన్నా చేయాలండి. అది మనకి ఆ లెవెల్ కాకపోతే మామూలు లెవెల్లో ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు అని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక తర్వాత ఇదివరకే ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ ఉంది కదా, మళ్ళీ మనం ఎందుకండి కమిటీ పెట్టుకోవడం అనాల్సిన పని లేదండి. ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఒక 3-3 సభ్యుల కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ కంప్లైంట్ ని ఇన్వెస్టిగేట్ చేయమని ఆదేశించాలి. ఆ కమిటీలో ఆ 3 సభ్యుల కమిటీని కనుక స్పీకర్ గాని రాజ్యసభ చైర్మన్ గాని నియమిస్తే ఆ కమిటీలో ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలి, అట్లాగే ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ అంటే ఒక ప్రముఖ న్యాయవేత్త, అంటే ప్రొఫెసర్ కావచ్చు, లేదా రచయిత కావచ్చు, అంటే న్యాయ శాస్త్ర బోధకుడు కావచ్చు, న్యాయశాస్త్రంలో నిష్ణాతులైన ఎవరైనా ఒక క్రిటికల్ రైటర్ కూడా కావచ్చు. ఆ 3తో పెట్టాలండి. ఆ ముగ్గురు ఎన్ని రోజుల్లో ఆ కమిటీ ఎన్ని రోజుల్లో తీర్పు చెప్పాలి, అది రిపోర్ట్ ఇవ్వాలి అని అంటే 90 రోజుల పరిమితి విధించారు. ఆ 90 రోజుల్లో వారు తీర్పు చెప్పాలి. అయితే 2 కారణాల కింద జడ్జి గారిని తొలగించడం సాధ్యమవుతుందని మన రాజ్యాంగ విధానం ప్రకారం. అదేమిటంటే ఇన్కెపాసిటీ అండ్ మిస్కాండక్ట్. ఇన్కెపాసిటీ అంటే భౌతికంగా ఆయన ఆ పని చేసే స్థితిలో లేడు, ఆరోగ్య రీత్యా శరీర పరిస్థితి దృష్ట్యా జడ్జిగా విధులు నిర్వహించలేని పరిస్థితి ఉంటే, తీవ్రమైన చెవుడు ఉందనుకోండి, తీవ్రమైన చెవుడు ఎంత వాదించినా వినపడదు. ఇప్పుడు ఏం చేయాలి ఆయన? ఇప్పుడు ఎట్లా తీర్పులు ఎట్లా చెప్తాడు ఆయన? అయ్యా నువ్వు తప్పు ఆయన అంటే తప్పుకోడు, అప్పుడు తీసుకుపోయి ఇంపీచ్మెంట్ వెళ్ళొచ్చండి. ఇన్కెపాసిటీ మన దేశంలో ఇంతవరకు జరగలేదు, ప్రపంచంలో ఎక్కడ జరిగిందో లేదో నాకు తెలియదు. కాబట్టి ఇన్కెపాసిటీ ఉన్న వాళ్ళని చెవిలో మిషన్లు పెడితే పనిచేసిన అనుకోండి పర్వాలేదు, ఇన్కెపాసిటీ రిపేర్డ్. చెవిలో మిషన్లు వినిపించే యంత్రాలు పెట్టినా పనిచేయలేదు అనుకోండి, ఇంకేం చేస్తామండి? అదొక ప్రొవిజన్ ఉంది. ఇంకొకటి మిస్కాండక్ట్ అండి. మిస్కాండక్ట్ అంటే లంచగొండితనం వస్తుంది, లైంగిక వేధింపులు వస్తాయి, అనుచిత ప్రవర్తనలు వస్తాయి, పక్షపాతం వస్తుంది. ఇక ఏదైనా అనుచిత ధోరణిలో వ్యవహరించిన ఏ వ్యవహారం అయినా మిస్కాండక్ట్ కిందకి వస్తుందండి. ఆ మిస్కాండక్ట్ అదే ఆ కమిటీ రుజువు అయిన తర్వాత ఒక విచిత్రం మనం ఇప్పుడు నాగేశ్వర్ గారు మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే, ఆరోపణలు సుప్రీంకోర్టు స్థాయిలో ఎంక్వైరీ కమిటీలో రుజువైనా ఆ తర్వాత అవే ఆరోపణలను పార్లమెంట్ లో స్పీకర్ గాని రాజ్యసభ చైర్మన్ గాని నియమించిన 3 సభ్య న్యాయవేత్తల కమిటీలో రుజువైనప్పటికీ ఏమిటండి జరిగేది అంటే, ఆ తీర్మానాన్ని పార్లమెంటుకు తీసుకొస్తారు అంతే, అంతకుమించి ఏం జరగదండి. పార్లమెంటులో 3/2 మెజారిటీ సభ్యులు ఉండి, ఎవరైతే సభ్యులు సభలో ఉన్నారో ఆ ఉన్న వారిలో 3/2 మంది ఓటేస్తే తప్ప ఇంపీచ్ కారండి. చాలా కష్టము ఇంపీచ్మెంట్ అనేది. మన దేశంలో ఒకసారి వి రామస్వామి అనే కేసులో జరిగిందండి. మీకు విచిత్రం చెప్పమంటారా? ఇంతకుముందు మనం కె వీరస్వామి కేసు విన్నాం. ఇది వి రామస్వామి అండి. అయితే ఈ వి రామస్వామి గారి అల్లుడు ఆయన కె రామస్వామి.
విచిత్రమైన విషయం. మరి ఏం సంబంధం మనకు తెలియదు. మొత్తానికి ఆయనేమో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ ఫేస్ చేశాడు, ఈయనేమో ఇంపీచ్మెంట్ ఫేస్ చేశాడు మహానుభావుడు. సరే, కానీ నిజానికి నన్ను అడిగితే ఈ వి రామస్వామి వారి మీద చాలా చిన్న ఆరోపణలు అండి, పక్షపాత ఆరోపణలు కూడా కాదు. ఏవో ఫర్నిచర్ కొన్నాడు, ఒక 2-3 లక్షల రూపాయల గలాభా జరిగిందని ఆరోపణ అండి. ఇవాళ అవినీతితో పోలిస్తే నిజంగా పాపం ఆయన్ని ఇంపీచ్మెంట్ దాకా తీసుకురావడం, నాకైతే ఆయన మీద సింపతి కలిగిందండి ఇవాళ పరిస్థితులు చూసిన తర్వాత. సరే, 10 రూపాయల అవినీతి కూడా అవినీతి అనే ప్రిన్సిపల్ తో మాట్లాడితే మాత్రం మనం ఏం చెప్పలేము. అయితే నిరూపణ అయింది, ఈ రామస్వామి గారి మీద ఆరోపణలు నిరూపణ అయినాయి. అయిన తర్వాత ఏమైంది, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అబ్స్టైన్ అయిందండి. అబ్స్టైన్ అంటే ఏమిటి? హాజరు కాకుండా పోవడం. నువ్వు హాజరై ఓటేయాలంటే హాజరు కాకుండా పోయింది కనుక అది వీగిపోయింది, ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ వీగిపోయింది. ఆయన కంటిన్యూ అయినాడండి, చివరి దాకా కంటిన్యూ అయినాడు. ఇటువంటిదే ఒక సంఘటన అమెరికాలో జరిగింది. అమెరికాలో అప్పుడు థామస్ జెఫర్సన్, అంటే 1800 నాటి మాట చెప్తున్నాను. 1800 సమయంలో థామస్ జెఫర్సన్ ఒక జడ్జి గారు, సుప్రీం ఆయన పేరు చేజ్ అనే జడ్జి గారు పక్షపాత ధోరణితో, రాజకీయ పక్షపాత ధోరణితో తనను నియమించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా, ఇప్పట్లానే కనపడుతుంది మనకి, ఈ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలానే ఉంటుంది, తనను నియమించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా కావాలని తీర్పులు చెప్తున్నాడు, న్యాయంగా ఆబ్జెక్టివ్ గా న్యూట్రల్ గా ఇవ్వట్లేదు అని ఆయన మీద 11 ఆరోపణలు చేశారండి. అప్పుడు వాళ్ళు అక్కడ ఏమంటారంటే ఆర్టికల్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అంటారు. 11 ఆర్టికల్స్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆయన మీద ఆరోపణ చేస్తే అందులో 7-8 రుజువైనాయి. రుజువైన తర్వాత కాంగ్రెస్ లో పాస్ అయిపోయింది ఇంపీచ్మెంట్ మోషన్. ఎంత కావాల్సిన మెజారిటీ ఉండాలో అంత మెజారిటీ వచ్చింది. కానీ సెనెట్ లో ఓడిపోయిందండి. అక్కడ 2 సభల్లో కావాలా. ఆ సెనెట్ లో ఓడిపోవడం వల్ల ఏమైంది, ఆయన కంటిన్యూ అయిపోయినాడు. అమెరికాలో విచిత్రం ఏంటంటే జడ్జెస్ రిటైర్ కారండి, జడ్జెస్ జీవిత పర్యంతం ఉంటారు. ఎందుకు ఇట్లా జీవిత పర్యంతం జడ్జిలు ఉంటారు అమెరికాలో అంటే, అక్కడ న్యాయమూర్తుల స్వతంత్రతను కాపాడాలంటే వారిని తొలగించే అధికారం ఎగ్జిక్యూటివ్కి ఇవ్వకూడదు, వారు మధ్యలో తొలిపోకూడదు అని ఒక నియమం అండి, వారి ఆలోచన అది. కనుక వారు ఒకసారి అపాయింట్ అయితే ముసలివాళ్ళైనా వీలింగ్ చైర్స్ లో కూడా వస్తుంటారండి, చక్రాల కుర్చీలో సుప్రీంకోర్టుకు వచ్చి తీర్పులు చెప్తుంటారండి. మిషన్లు చెవుల మిషన్లు కూడా పెట్టుకుంటారేమో బహుశా, పెట్టుకొని మొత్తానికి తీర్పులు వాళ్ళు చచ్చిపోయేదాకా జడ్జిలుగా ఉంటారండి. మనం ఏం చేయలేం దానికి. అట్లా ఈయన కూడా పాపం చనిపోయేదాకా జడ్జిగా ఉన్నారు. ఈ ఎంత చేసినా ఈ రాజకీయ నాయకులు ఆయన కంటిన్యూ అయ్యాడు. అది విచిత్రం అండి. అంటే నాకు తెలిసి ఈ 2 ప్రధానమైన ఇంపీచ్మెంట్ సంఘటనలు ప్రపంచంలో జరిగినాయి. ఈ సంఘటనల్లో తేలింది ఏంటంటే, ఆరోపణలు రుజువైనా కానీ తొలగింపు చర్య మాత్రం జరగదండి. కానీ మధ్యలో మరి జడ్జి గారు వచ్చి ప్రధాన న్యాయమూర్తి వచ్చి కోపడము, లేదా ఆయన రిపోర్టుని ఆయన దాంట్లో చేర్చడం, అటువంటి చేస్తారేమో తెలియదు, కానీ చర్యలు తీసుకునే అవకాశం మాత్రం లేదండి. అంత సులభంగా జగన్మోహన్ రెడ్డి లేఖలో ఆరోపణకు గురైన జస్టిస్ రమణ కానీ హైకోర్టు జడ్జిల తొలగింపు కానీ సాధ్యం కాదు. అది క్లియర్. ఎందుకంటే అభిశంసన ప్రక్రియ దాకా పోవాలి, అది అయ్యే పని కాదు. ఈ లోపల జడ్జిలు రిటైర్ అవుతారేమో. కానీ జస్టిస్ రమణ త్వరలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాలి. ప్రస్తుత చీఫ్ జస్టిస్ అయిన బోబ్డే ఏప్రిల్ 23, 2021 రిటైర్ అవుతున్నారు. అంటే మరో 6 నెలల లోపల రిటైర్ అవుతున్నారు. సో ఈ 6 నెలల లోపల ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే ఏమిటి పరిస్థితి అంటే, ఏ ఆరోపణ నిజమని తేలదు, అబద్ధమని తేలదు. ఇది జస్టిస్ రమణ చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందా? ఒకవేళ తప్పని రుజువైతే అభిశంసన దాకా పోకపోయినా ఆయన చీఫ్ జస్టిస్ కాకుండా ఆయన ఆగటానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే రాజకీయ వర్గాల్లో చర్చ ఏంటంటే జగన్ లేఖ ఉద్దేశమే జస్టిస్ రమణ చీఫ్ జస్టిస్ కాకుండా చేసేందుకు అని అంటున్నారు. సో జగన్ లేఖ వల్ల జస్టిస్ రమణకు చీఫ్ జస్టిస్ కాకుండా పోయే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? రాజ్యాంగం ఏం చెప్తుంది? మనకి ప్రధాన న్యాయమూర్తిని ఏ విధంగా నియమించాలి అనే వివరాలు రాజ్యాంగంలో లేవు. సీనియర్ మోస్ట్ జడ్జినే ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని లేదు, ఎక్కడా లేదు. కానీ ఎక్కడైతే నియమాలు స్పష్టంగా లేవో అక్కడ రాజ్యాంగ సాంప్రదాయాలు వస్తాయండి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ అని 2 రకాలు. ఆ కన్వెన్షన్ ఆధారంగా
సీనియర్ మోస్ట్ జడ్జిని చేయాలండి. అసలు న్యాయం కూడా అదే. ఎందుకంటే ఎంతో కాలం నుంచి సుప్రీంకోర్టులో ఉన్న వ్యక్తిని కాదని ఆయన కన్నా తక్కువ కాలం సుప్రీంకోర్టులో ఉన్న వ్యక్తిని ప్రధాన న్యాయమూర్తిగా చేస్తే ఆ సీనియర్ న్యాయమూర్తికి సహజంగా అరే నేను నా జూనియర్ నా నెత్తిన పెత్తనం చేస్తున్నాడు అనే బాధ ఉంటుందండి. కనుక అది కరెక్ట్ కాదు. సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని మాత్రమే ప్రధాన న్యాయమూర్తిగా ప్రకటించాలని రాజ్యాంగ సాంప్రదాయాలు, నియమాలు, ఇంతవరకు వస్తున్న ఆచారాలు, ప్రాక్టీస్ చెప్తున్నదండి. అయితే ఒక 2 సందర్భాల్లో మాత్రం ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర ప్రభుత్వము సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని కాకుండా మరొకరిని న్యాయమూర్తి చేసిన సందర్భాలు 2 ఉన్నాయండి. ఒకటేమో ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ తన తీర్మానాలను, తన విధానాలను వ్యతిరేకించారని అనుకుంటున్న 3 సీనియర్ మోస్ట్ న్యాయమూర్తులను కాదని 4వ వ్యక్తికి ప్రధాన న్యాయమూర్తిగా నియమించిందండి ఇందిరాగాంధీ. అప్పుడు ఆ 3 న్యాయమూర్తులు మనస్తాపం చెంది రిజైన్ చేసి వెళ్ళిపోయారండి. జూనియర్ కింద మేము పనిచేయమని చెప్పి వెళ్ళిపోయారు. చాలా సగౌరవంగా వెళ్ళిపోయారు. సరే, అదొక సంఘటన. తర్వాత ఏమైందంటే, మీరు హెచ్ఆర్ ఖన్నా పేరు వినే ఉంటారు. ఎమర్జెన్సీలో ఒక హెబియస్ కార్పస్ కేసు వచ్చిందండి సుప్రీంకోర్టు దాకా. అందులో ఏమన్నారంటే, మనము ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయొచ్చు అన్నారండి. ఆయన ఒక మాట అన్నాడండి హెచ్ఆర్ ఖన్నా, నువ్వు జీవించే హక్కు ఎట్లా సస్పెండ్ చేస్తావు అని అడిగాడు. చాలా సహజమైన పాయింట్ అండి ఇది. జీవించే హక్కును సస్పెండ్ చేయడం అంటే ఏంటండి? చంపేయడం అంటే ఏంటండి? మొత్తం జీవించే హక్కు తీసేయడం అంటే జీవించే హక్కు తీసేస్తున్నావా, తాత్కాలికంగా మూసేస్తున్నావా? జీవించే హక్కుకు సంబంధించిన వరకు తాత్కాలికంగా మూసేయడం అంటూ ఉండదండి, శాశ్వతంగా తీసేయడమే ఉంటుంది అని ఆయన అంటూ ఏమన్నాడంటే, సహజంగా ఒక వ్యక్తి జీవన స్వేచ్ఛను తాత్కాలికంగా, జీవించే స్వేచ్ఛను తాత్కాలికంగా రద్దు చేయడం సాధ్యం కాదు కనుక ఆర్టికల్ 21ని ఎమర్జెన్సీలో రద్దు చేయడానికి వీల్లేదు, సస్పెండ్ చేయడానికి వీల్లేదు. బికాస్ ఇట్ కెనాట్ బి రివైవ్డ్. వాట్ కెనాట్ బి రివైవ్డ్ కెనాట్ బి సస్పెండెడ్ అని అద్భుతమైన తీర్పు. రాజ్యాంగంలో ఎక్కడా ఈ అంశం పైన అప్పట్లో చర్చ జరగలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఒక అత్యద్భుతమైన తీర్పు అనేది హెచ్ఆర్ ఖన్నా, హన్స్రాజ్ ఖన్నా అనే అద్భుతమైన వ్యక్తి ఆయన ఇచ్చారండి. ఆ తీర్పు ఇస్తున్న రోజు ఆయన చెప్పినాడు, నేను ఈ తీర్పు ఇస్తున్నాను ఎమర్జెన్సీలో, ప్రభుత్వానికి నా మీద కోపం వస్తుంది, నేను నెక్స్ట్ సీనియర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నేనే కావాలి, కానీ నన్ను చేయరు అని వాళ్ళ చెల్లాయికి చెప్పుకున్నాడు. వాళ్ళ అక్కయ్యకు, చెల్లాయికు, సోదరికి ఫోన్ చేసి చెప్పుకున్నాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ జడ్జిమెంట్ టుడే విచ్ విల్ డిప్రైవ్ మీ ఆఫ్ మై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పొజిషన్ అన్నాడండి. అట్లాగే అయింది. ఇందిరాగాంధీ అప్పుడు కూడా ప్రధానమంత్రి, ఆమె ఇతన్ని కూడా కానియకుండా మరొకరిని చేస్తే ఆయన కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు చెప్పిన జడ్జీలను పక్కకు తప్పించే అధికారాన్ని ఎగ్జిక్యూటివ్ వినియోగించుకుంటారు అనే పరిస్థితి ఇప్పుడు లేదు కదండి. ఒకవేళ ఈ ఆరోపణ యొక్క తీవ్రత, ఆరోపణలో ఉన్న సాంద్రత లేదా దానికి ఉన్న ఆధారాలు పటిష్టం అయితే ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకుంటుందో నేను కానీ, మీరు కానీ, ఈ పత్రికల్లో ఈ రాసేవాళ్ళు కానీ ఆయన తప్పించడానికి చేస్తారని, ఇవన్నీ అనవసరమైన అవాంఛనీయమైన మాటలండి. నేను ఒక మాట చెప్తానండి. ఈ ఒకదానికి సంబంధం లేని 3 అంశాలను కలుపుతున్నారు మన వాళ్ళు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఉన్నాయి కనుక ఇది రాశాడని. నేనేమైనా అంటానంటే, జగన్మోహన్ రెడ్డి పైన కేసులను విచారించేది ఎవరండి? సిబిఐ స్పెషల్ కోర్టు హైదరాబాద్ లో ఉంటుందండి, హైకోర్టు కాదండి, సుప్రీంకోర్టు కాదు. కనుక దీనికి సంబంధం లేదు. అది ఉందని అనుకుంటే మాత్రం పొరపాటు. రెండోది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న రిట్ పిటిషన్లు వేరు, హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఉన్న జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ కేసులు వేరు. ఈ రెండింటిని కలపడానికి వీలేదు. అయిపోయింది. ఇక మూడోదైనా ఆయన ఇంపీచ్మెంట్ మనం ఇంపీచ్మెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. అది తేల్చాల్సింది కూడా సిజిఐఏ. ఇంపీచ్ కావాలని ఆయన అడగలేదండి. మీరు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి కనుక లెటర్ కనుక మీరు చదివితే మీకు ఏమర్థం అవుతుందంటే, మీకు ఏది ఉచితమైన చర్య అని అనిపిస్తుందో ఆ ఉచితమైన చర్య తీసుకోండి, మీ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది, మేము మీ దృష్టికి ఈ విషయాలు తెలుస్తున్నాము, నాకు తెలిసిన సామగ్రి మీకు పంపించినాను, ఇంకేదైనా మెటీరియల్ నాకు దొరికితే అది కూడా మీకు ఇస్తాను, మీరు అది దయచేసి పరిశీలించి తగిన చర్యలు తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క సుస్థిరత, సమస్థితి, దాని ఏమంటారు, సమానత, తర్వాత ఆబ్జెక్టివిజం, న్యూట్రాలిటీ కాపాడడానికి చర్యలు తీసుకోండి అన్నాడండి. వాడిని తీసేయి, వీడిని ట్రాన్స్ఫర్ చేయి, నా కేసులు వేరే కోర్టుకు పంపించు, నా కేసులు ఇక్కడ విచారణ జరగకుండా చూడు, ఇవేం అడగలేదండి ఆయన. అది ఎవరు ఆయనకు సలహా ఇచ్చారో తెలియదు, కానీ ఆయన అల్టిమేట్ ప్రేయర్ మాత్రం మొత్తం అధికారాన్ని, డిస్క్రిప్షన్ పవర్ మీదేనండి, మీరు ఇష్టం వచ్చినట్టు చేయండి,
మీ ఏది అనుకూలమో ఏది కరెక్టో అది చేయండి అని ఇచ్చాడు. సో హిస్ కంక్లూషన్ ఇస్ సూపర్. అంతవరకు ఏమి డౌట్ లేదండి. ఇక ఇంపీచ్మెంటా నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అనేది జస్టిస్ రమణ చేతిలో లేదు, ప్రధాన న్యాయమూర్తి చేతిలో ఉంటుంది, ప్రధానమంత్రి చేతిలో ఉంటుంది, రాష్ట్రపతి చేతిలో ఉంటుంది. వారు ఏ విధంగా అభిప్రాయపడతారని వారి మనసుల్లోకి దూరి వారి మనసుల్లో లేని వ్యవహారాలు కూడా మనం టైం మిషన్ అన్నా ఆ టైం వెనక్కి ముందుకు తీసుకెళ్తుందని. కానీ ఆయనకు బ్రెయిన్ మిషన్ ఉందో లేదో నాకు తెలియదండి. మనసుల్లోకి బ్రెయిన్లోకి వెళ్ళి చూసేది నాకు ఉన్నట్లు నాకు తెలియదు. మరి వాళ్ళు ఏం చేస్తారో మనం వాళ్ళకే వదిలేయాలండి. సుధీర్ గారు మీరు చెప్పినట్టు జస్టిస్ హెచ్ఆర్ కన్నా ఇచ్చినది నాకు తెలిసినంత వరకు డిసెంటింగ్ నోట్, మీరు సరిచేయాలి, మెజారిటీ వర్డిక్ట్ కాదు. ఏమండి మీరు రండి, మీరు కరెక్ట్ చెప్పారు. ఇది జస్టిస్ హెచ్ఆర్ కన్నది డిసెంటింగ్ నోట్ కనుక మెజారిటీ వర్డిక్ట్ మాత్రం ఎమర్జెన్సీలో ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేసింది. తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ కూడా అయింది. బట్ అది వేరే హిస్టరీ ఆఫ్ ఇండియన్ జూరిస్ప్రుడెన్స్. బట్ జస్టిస్ హెచ్ఆర్ కన్నా ఇచ్చిన డిసెంటింగ్ నోట్ భారత రాజ్యాంగ ప్రాశస్త్యాన్ని, భారత ప్రజాస్వామిక విలువల్ని అర్థం చేసుకునేందుకు నాలాంటి రాజ్యాంగం పైన ఆసక్తి ఉన్నవారు, మీలాంటి రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన వారికి డెఫినెట్ గా అదొక దిక్సూచిలాగా కనబడుతుంది.